రైట్. మా లాస్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం సార్ అంటే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ గురించి చెప్పుకున్నాం సార్. ఎర్లియర్ డేస్లో వ్యాట్ కూడా రాలేదు, అప్పుడు సేల్స్ ట్యాక్స్ ఉండేది. అప్పుడు చాలా దారుణంగా ట్యాక్స్ మీద ట్యాక్స్ వేసేసి తీసుకున్నారు. అప్పుడు అది పీపుల్ కూడా పెద్ద అబ్జర్వ్ చేయలేదు, అప్పుడే వచ్చింది కాబట్టి సేల్స్ ట్యాక్స్ అనేది, ఎక్సైజ్ డ్యూటీ అనేది. అప్పట్లో రేట్లు తక్కువ ఉండేవి, మీకు రా మెటీరియల్ అవన్నీ కొంచెం తక్కువ రేట్స్ ఉండేవి, పెద్ద అనిపించలేదు. బట్ చాలా కనిపెట్టేసి సార్ ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ పడుతుందంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇద్దరు కల్పించారా సపరేట్గానా? ఎందుకు సార్? స్టేట్ గవర్నమెంట్ ఎక్సైజ్ డ్యూటీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇస్తుందా, వాట్ ఇస్తుందా? స్టేట్ గవర్నమెంట్ వాట్. ఎందుకు వాట్ మాత్రమే క్రెడిట్ ఇస్తుంది? ఎక్సైజ్ డ్యూటీ కూడా కట్టున్నారు కదా నేను ట్యాక్స్, అది క్రెడిట్ ఇవ్వట్లేదు ఏంటి సార్ అంటే, సార్ ఎక్సైజ్ డ్యూటీ నువ్వు కట్టింది ఎవరికి? సెంట్రల్ గవర్నమెంట్. నువ్వు మళ్ళీ నాకు వాట్ కట్టుతున్నావు, ఆ వాట్కి అగెనెస్ట్గా నాకు నీ అకౌంట్లో వాట్ ఎంత ఉందో చూసుకొని అది ఇస్తాను. నువ్వు ఎక్సైజ్ డ్యూటీ కట్టావు, నేను ఒప్పుకుంటాను. సర్వీస్ ట్యాక్స్ కట్టావు, నేను ఒప్పుకుంటాను. నాకు కట్టలేదు. ఎవరికి కట్టావు నువ్వు? సెంట్రల్ గవర్నమెంట్. సార్ మరి నా అవుట్పుట్ ఏదైతే ఉందో దాని మీద వాటే కదా వచ్చేది. గూడ్స్ సేల్ చేస్తే ఏమొస్తుందా? మా సర్వీస్ ట్యాక్స్ వస్తుందా, వాట్ వస్తుందా? గూడ్స్ సేల్ చేస్తే నీకు వాట్ వస్తుంది. సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే నీకు సర్వీస్ ట్యాక్స్ వస్తుంది. గూడ్స్ సేల్ చేస్తే నీకు ఏం వస్తుందమ్మా? వాట్. అది మాత్రమే ఇస్తా. సేల్స్ ట్యాక్స్ వస్తుంది, దాన్ని వాట్ అంటున్నాం. సో అంటే నేను ఒక గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు సర్వీసెస్ కూడా తీసుకుంటానా? ఓన్లీ రా మెటీరియల్ తీసుకుంటానమ్మా? ఇంజనీర్ ఉంటారు, ఆర్కిటెక్ట్ ఉంటారు, లోగో డిజైనర్ ఉంటాడు, మెటీరియల్ కూడా తీసుకుంటా. మరి సర్వీసెస్ మీద నువ్వు ఏం పే చేస్తావు? సర్వీస్ ట్యాక్స్. గూడ్స్ మీద ఏం చేస్తావు? వాట్. సర్వీస్ ట్యాక్స్ ఎవరికి పే చేస్తావు? మా ఒక ఫైనల్ ప్రోడక్ట్ గూడ్స్, ఒక ఫినిష్డ్ ప్రోడక్ట్ నీకు వచ్చింది అంటే ఇన్పుట్స్ ఏంటమ్మా అవి? ఇన్పుట్స్ ఓన్లీ మెటీరియల్ ఉంటుందా, సర్వీస్ కూడా ఉంటుందా సార్ అంటే మెటీరియల్స్ ఉంటుంది. అంటే గూడ్స్, మెటీరియల్ అంటే ఏంటమ్మా? గూడ్స్ ఉంటుంది, సర్వీసెస్ కూడా ఉంటాయి. సార్ మెటీరియల్ మీద ఏం పే చేస్తారు సార్ చెప్పండి? మెటీరియల్ మీద ఏం పే చేస్తారమ్మా? సో మెటీరియల్ మీద సార్ వాట్ ఏం పే చేస్తాం? వాట్. అమ్మా ఎక్సైజ్ డ్యూటీ పే చేసేది మ్యానుఫ్యాక్చరింగ్ మీద. నువ్వు మెటీరియల్ ఒకసారి కొంటున్నావు అంటే దాని మీద ఏం చేస్తారు? గూడ్స్ మీద ఏం పే చేస్తాడు? వాట్. మ్యానుఫ్యాక్చరింగ్ చేసి బయటకు వస్తే మళ్ళీ ఎక్సైజ్ డ్యూటీ, అది సపరేట్. నువ్వు గూడ్స్ కొన్నావా, మ్యానుఫ్యాక్చరింగ్ చేసావా? గూడ్స్ కొన్నావు అంటే ఏం పే చేయాలి నువ్వు? వాట్. నువ్వు సర్వీసెస్ కొన్నావు, ఏం పే చేయాలి? సర్వీస్ ట్యాక్స్. నీ ఫైనల్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది గూడ్సా సర్వీసా? ఫైనల్గా వచ్చేది నీకు గూడ్స్. ఎక్సైజ్ డ్యూటీ ఎలాగో పే చేస్తావు. ప్రాబ్లం ఏంటి అంటే వీటి మీద సేల్ చేస్తుంటే కస్టమర్ ఏం పే చేయాలమ్మా? వాట్. కస్టమర్ దగ్గర వాట్ కలెక్ట్ చేసి పే చేయాలి. సార్ నువ్వు ఏదైతే నాకు వాట్ ఇచ్చావో అది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇస్తాను. సర్వీస్ ట్యాక్స్ ఇస్తానా ఇవ్వనా? నో. నీకు ఇన్పుట్ ట్యాక్స్ అంటే ఏది ఉంది? వాట్ ఉంది, సర్వీస్ ట్యాక్స్ ఉంది. నువ్వు అవుట్పుట్ మీద పే చేయాల్సింది ఎవరికి? స్టేట్ గవర్నమెంట్కా, సెంట్రల్ గవర్నమెంట్కా? స్టేట్ గవర్నమెంట్ కూడా పే చేయాలి అంటే సర్వీస్ ట్యాక్స్ వేస్తాడా, వాట్ వేస్తాడమ్మా లాస్ట్లో? వాట్. సార్ ఇదే ఎగ్జాంపుల్లో నువ్వు గూడ్స్ కాదు, నీది సెలూన్ షాపు, సర్వీసెస్ ఇస్తున్నావు, అప్పుడు ఏం వేస్తాడమ్మా? సర్వీస్ ట్యాక్స్. ఇప్పుడు ఏ గవర్నమెంట్కి పే చేయాలి? ఇది సెంట్రల్ గవర్నమెంట్. ఎక్సైజ్ డ్యూటీ ఏ గవర్నమెంట్కి పే చేయాలి? సెంట్రల్ గవర్నమెంట్. వాట్ ఏ గవర్నమెంట్కి పే చేయాలి? స్టేట్ గవర్నమెంట్. సర్వీస్ ట్యాక్స్ ఏ గవర్నమెంట్కి పే చేయాలి? సెంట్రల్ గవర్నమెంట్. నువ్వు ఒక ఫినిష్డ్ గూడ్స్ అయినా ఉండొచ్చు, ఫినిష్డ్ ప్రొడక్ట్ సర్వీస్ అయినా ఉండొచ్చు. ఒకవేళ గూడ్స్ అయితే ఫైనల్గా నువ్వు వాట్ పే చేయాలా, సర్వీస్ ట్యాక్స్ పే చేయాలా? వాట్. ఏ గవర్నమెంట్కి పే చేయాలి అంటే నువ్వు ఆ ప్రొడక్ట్ తయారు చేయడానికి ఓన్లీ గూడ్సే వాడావా, సర్వీసెస్ కూడా వాడతావా? సర్వీసెస్. కానీ క్రెడిట్ ఏది మాత్రమే ఇస్తాడో తెలుసా నీకు? వాట్. సర్వీస్ ట్యాక్స్ క్రెడిట్ ఇవ్వను. ఇది కూడా యాడ్ చేసి, నేను క్రెడిట్ ఇవ్వట్లేదు కాబట్టి నువ్వు కాస్ట్లో చూపించేస్తాను. కాస్ట్లో యాడ్ చేసి దాని మీద కూడా వాట్ క్యాలిక్యులేట్. క్రెడిట్ ఇస్తేనే నేను కాస్ట్లో యాడ్ చేయను, క్రెడిట్ ఇవ్వకపోతే నాకేం సంబంధం? క్రెడిట్ ఇస్తేనే నేను కాస్ట్ కింద తీసుకోను, క్రెడిట్ ఇవ్వట్లేదంటే అది పార్ట్ ఆఫ్ ది కాస్ట్ అవుతుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ గుర్తుందా? క్రెడిట్ ఇవ్వలేదు కాబట్టి 154 తీసుకుంటాడు, 140 తీసుకుంటాడా, 154 తీసుకుంటాడా? ఇప్పుడు చూడు, సర్వీస్ ట్యాక్స్ క్రెడిట్ ఇవ్వనని చెప్పారు స్టేట్ గవర్నమెంట్. అదేంటి సార్ నేను కట్టాను కదా ఇన్పుట్స్ మీద. నాకు కట్టలేదు. ఎవరు కట్టావు నువ్వు? సెంట్రల్ గవర్నమెంట్. సెకండ్ కేసులో చూడండి అమ్మా, సెకండ్ కేసులో నువ్వు ప్రొవైడ్ చేసేవి ఏంటి? అల్టిమేట్గా సర్వీసెస్. అంటే ఏ ట్యాక్స్ కట్టాలి నువ్వు? సర్వీస్ ట్యాక్స్.
ఎవరికి కట్టాలి సర్వీస్ ట్యాక్స్? సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు ఏది మాత్రమే క్రెడిట్ ఇస్తాడో తెలుసా నీకు? సర్వీస్ ట్యాక్స్. సార్ నేను గూడ్స్ కూడా వాడాను సార్ ఆ సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి. ఇప్పుడు నేను ఉన్నానమ్మా, గూడ్స్ కూడా వాడతాను సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి. ఆ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అది గూడ్సే కదా. క్లాసెస్ చెప్పడం అనే సర్వీస్. కానీ నేను ఈ క్లాసెస్ చెప్పడం అనే అల్టిమేట్ సర్వీస్ కోసం గూడ్స్ కొన్ని వాడాను. ఏమేమి గూడ్స్ వాడుతున్నావు? బ్యాటరీలు వాడుతున్నాను. బ్యాటరీలు వేస్తున్నా కదా రోజు. బ్యాటరీ అనేది నేను సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి ఓన్లీ సర్వీసే వాడుతున్నాను, గూడ్స్ కూడా వాడుతున్నాను. వాడుతున్నాను తర్వాత మెటీరియల్ వాడుతున్నాను డైలీ రెగ్యులర్గా. నామినల్ గూడ్స్ ఉంటాయి. హోటల్ తీసుకోండి, అల్టిమేట్గా వాళ్ళు ఇచ్చేది సర్వీస్. ఏదైతే సర్వీస్ ఉంటుందో కుకింగ్ అవన్నీ ఇచ్చారు, వాళ్ళు గూడ్స్ కూడా ఇస్తారు. ఇలా ప్రతి ఇండస్ట్రీలో నువ్వు ఒక ప్రొడక్ట్ కానీ లేకపోతే ఒక సర్వీస్ కానీ ఇచ్చేటప్పుడు ఓన్లీ గూడ్సే వాడు, సర్వీస్ గూడ్స్ రెండు వాడతావు. మనుషులను వాడకుండా పని ఇద్దా? మనుషులను వాడుతున్నావు అంటే అక్కడ సర్వీస్ కాస్ట్ వచ్చేస్తుంది డెఫినెట్లీ. సార్ మరి అల్టిమేట్గా గూడ్స్ కానీ సర్వీస్ కానీ ఏదో ఒకటే కదా వచ్చేది, రెండు కలిపి అయితే రావు కదా. గూడ్స్ వాడుతున్నప్పుడు ఏమో వాట్ కట్టాలి, వాట్ క్రెడిట్ ఏమో వాటే ఇస్తాడు, సర్వీస్ ట్యాక్స్ ఇవ్వడు. సర్వీస్ ట్యాక్స్ సంబంధించి సర్వీస్ ట్యాక్స్ ఇస్తా అంటాడు, వాట్ నాకు కట్టలేదు కదా అంటాడు. దాని మీద కూడా సర్వీస్ ట్యాక్స్ అయింది. క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉండేది. కానీ ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి సంబంధించిన ట్యాక్స్లే ఇస్తున్నారు కాబట్టి కొంతవరకు ఎలిమినేట్ అయింది క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. మొత్తం ఎలిమినేట్ అయిందా? కొంతవరకు అమ్మ. దీనికి సొల్యూషన్ ఏంటి? దీనికి సొల్యూషన్ ఏంటి? ఎవరిద్దరు కలిసిపోవాలి? దీనికి సొల్యూషన్ ఏంటమ్మా? కంట్రీ వన్ నేషన్ వన్ ఎక్సైజ్ వద్దు, వాట్ వద్దు, సర్వీస్ ట్యాక్స్ వద్దు, మొత్తం కలిసిపోయి ఒక ట్యాక్సే తీసుకోండి, అప్పుడు మొత్తం క్రెడిట్ ఇవ్వచ్చు. సో అందుకని ఏం తీసుకొచ్చారమ్మా? వన్ నేషన్ వన్ ట్యాక్స్. ఏం తీసుకొచ్చారు? జిఎస్టీ. నువ్వు మ్యానుఫ్యాక్చరింగ్ చేసినా జిఎస్టీయే. ఎవరు తీసుకున్నారు సార్? ఇద్దరం తీసుకున్నాం. క్రెడిట్ ఇద్దరు ఇవ్వాలి. ఫైనల్ అవుట్పుట్ మీద కూడా ఎవరు తీసుకుంటారు సార్? ఇద్దరు తీసుకుంటారు. 50-50 క్రెడిట్ ఇద్దరం ఇస్తాం. నా షేర్ నేను ఇస్తాను, ఆయన షేర్ ఆయన ఇస్తాను. ఎందుకు? అవుట్పుట్ కూడా ఇద్దరికే వస్తుంది కాబట్టి. ప్రాబ్లం ఏమన్నా ఉందా ఇక్కడ? లేదు. అంతా బాగుండేది. కానీ జిఎస్టీలో కొన్ని ప్రొడక్ట్స్ తీసుకురాలా అంటే ఆ ప్రొడక్ట్స్ మీద క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఆల్కహాల్, సిగరెట్స్, టొబాకో, పెట్రోల్, న్యాచురల్ గ్యాస్, ఇవన్నీ తీసుకురాలి. చూద్దాం తర్వాత. సార్ ఇవన్నీ తీసుకురాలేదు కాబట్టి వాటి మీద ఏముంటుందమ్మా? క్యాస్కేడింగ్ ఎఫెక్ట్, ట్యాక్స్ ఆన్ ట్యాక్స్. అండ్ ఒక్క పర్టికులర్ ట్యాక్స్ని జిఎస్టీలో మెర్జ్ చేయాలి. మెర్జ్ చేశారా? మెర్జ్ చేయలేదా? చేయలేదు. కస్టమ్స్ డ్యూటీ అది పెద్ద ప్రాబ్లం కాదు, ఎందుకంటే ఇంపోర్ట్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే పడుతుంది. ఇంపోర్ట్స్ని తగ్గించాలనే అలా చేసాం. నువ్వు ఇంపోర్ట్స్ చేసుకోకుండా ఇండియాలోనే కొని ఇండియాలోనే అమ్మితే నీకు కస్టమ్స్ డ్యూటీ పడదు కదా. కస్టమ్స్ డ్యూటీ ఎప్పుడు పడిద్ది? ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అప్పుడే. ఇప్పుడు ఇన్పుట్స్ గురించి మాట్లాడుతున్నావు అంటే ఇంపోర్ట్ గురించి మాట్లాడు. అయిపోయింది. పెద్ద ఎవరు గొడవ చేయలేదు. ఇంకా ఇంపోర్ట్స్ చేసుకుని తయారు చేస్తే కదా ఇండియా. జనరల్గా రా మెటీరియల్ ఇండియా నుంచి వెళ్తుందా, ఇండియాకి వస్తుందా రా మెటీరియల్? జనరల్ రా మెటీరియల్ ఇండియానే ఎక్స్పోర్ట్ చేస్తుంది. మనం ఎప్పుడు రా మెటీరియల్ అక్కడ నుంచి తెచ్చుకొని చేసేది చాలా తక్కువ ఉంటాయి. సో ఇది ఓవరాల్. అందుకని పీపుల్ కూడా పెద్ద ఏం పట్టించుకో, తక్కువ ఉంటాయి ఇలా ప్రొడక్ట్స్. ఇంపోర్ట్ చేసుకొని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ప్రొడక్ట్స్ తక్కువ ఉంటాయి. సో అలా కొన్ని ప్రొడక్ట్స్ని, కొన్ని గూడ్స్ని జిఎస్టీలోకి తీసుకురావాలా, ఒక ట్యాక్స్ని జిఎస్టీలో మెర్జ్ చేయాలా. అంటే జిఎస్టీలో క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ కంప్లీట్గా ఎలిమినేట్ అయిందా? నో. ఎప్పుడు ఎలిమినేట్ అయి ఉండేది? అన్ని గూడ్స్ అన్ని సర్వీసెస్ జిఎస్టీ అప్లై చేసి ఉండి అన్ని టాక్సెస్ని మెర్జ్ చేసి ఉంటాయి. అదే సపరేట్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, 5 మార్క్స్ క్వశ్చన్. ఏ టాక్సెస్ జిఎస్టీలో మెర్జ్ చేశారు? మా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ట్యాక్స్ మెర్జ్ చేస్తారా? స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ట్యాక్స్ మెర్జ్ చేస్తారు? బో అవి ఏవేవి మెర్జ్ చేశారు? చాలా ట్యాక్స్లు ఉండేవమ్మా. మీకు తెలిసింది ఇప్పుడు ఎగ్జాంపుల్లో ఎక్సైజ్ డ్యూటీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే వేస్తాడు. ఫ్యాక్టరీ నుంచి బయటికి రావాలంటే ఎక్సైజ్ డ్యూటీ కట్టాలి. సార్ వాటి మీద ఆల్రెడీ వాట్ కట్టాను, సర్వీస్ ట్యాక్స్ కట్టాలి, అదంతా సంబంధం లేదు మ్యానుఫ్యాక్చరింగ్ మీద. ఇది గూడ్స్ మీద వాట్ కట్టాలి, సర్వీసెస్ మీద సర్వీస్ ట్యాక్స్ కట్టాలి. ఇవన్నీ కాకుండా లగ్జరీ ట్యాక్స్ అని. లగ్జరీ ట్యాక్స్ అంటే ఏంటమ్మా? సార్ నువ్వు ఎక్కడైతే లగ్జరీ తీసుకుంటావో అక్కడ లగ్జరీ ట్యాక్స్ కట్టాలి. ఎక్కడ సార్? హోటల్స్లో లగ్జరీ ఉంటుంది. సో హోటల్ రూమ్ ఇంతకంటే ఇంత అమౌంట్ కంటే ఎక్కువ ఉందా? హాస్పిటల్ రూమ్ ఇంత అమౌంట్ కంటే ఎక్కువ ఉందా? నీకు లగ్జరీ అని, అది లగ్జరీ ట్యాక్స్ కట్టాలి. ఇప్పుడు ఉందా? జిఎస్టీలో మర్జ్ చేస్తారా? ఎస్. అలా సో మెనీ ట్యాక్సెస్ జిఎస్టీలో మర్జ్ చేస్తారు. అన్నీ చేశారా? కొన్ని మాత్రమే చేశారా? అదే క్వశ్చన్. ఎందుకు ఆ క్వశ్చన్ ఇంపార్టెంట్ అయింది సార్ అంటే, చాలామంది అనుకుంటారు జిఎస్టీ అంటే ఇంకా అన్నీ కలిపి వచ్చేస్తాయి, ట్యాక్స్ కేడింగ్ ఎఫెక్ట్ లేదు అని. ఎప్పుడు ఉండదు? అన్నీ మెర్జ్ చేస్తే ఉండదు. మెర్జ్ చేయలేదు.
క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉంది. అలా ఇండైరెక్ట్‌గా క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉందా అని అడగకుండా డైరెక్ట్‌గా జీఎస్టీలో ఏవేవి మాత్రమే మెర్జ్ చేశారనే క్వెషన్ అడుగుతున్నాడు. అది ఇంపార్టెంట్ క్వెషన్ ఫస్ట్ చాప్టర్‌లో. ఇంకేముంటది సార్ ఫస్ట్ చాప్టర్‌లో? ఏముండదు. క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ గురించి ఇండైరెక్ట్ క్వెషన్ ఏంటది? ఏ టాక్సెస్ జీఎస్టీలో మెర్జ్ చేశారు? అది వెరీ ఇంపార్టెంట్ క్వెషన్. మరి మిగతాదంతా ఏంటి సార్ ఫస్ట్ చాప్టర్? జీఎస్టీ కాన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్. ఎలా అయితే ఇన్కమ్ ట్యాక్స్ అమ్మ మార్నింగ్ చెప్పావు కదమ్మా, ఇన్కమ్ ట్యాక్స్ ఇండియాలో కంపల్సరీ ఉండాలి, అప్పుడే ఇన్కమ్ ట్యాక్స్ కలెక్ట్ చేయగలవు అనే ఆర్టికల్ నెంబర్ ఏంటమ్మా? 260. అలాగే మరి జిఎస్టీకి కూడా ఉండాలి కదా అలాంటిది. సో 265, 246, 246 సేమ్ జిఎస్టీ. అక్కడ కూడా జిఎస్టీ గురించి లింక్ చేస్తాం, మీరు కావాలంటే చూడండి కాంక్రెంట్ లిస్ట్ దగ్గర. చాలా కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ అనేది చూస్తాం. కాన్స్టిట్యూషన్ ప్రకారం ఉండాలా, ఎగెనెస్ట్ కాన్స్టిట్యూషన్ ఉండాలా జిఎస్టీ? కాన్స్టిట్యూషన్. ఒక డేట్ చెప్పాను ఎప్పటి నుంచి జిఎస్టీ ఇండియాలో వచ్చింది. ఉన్నారా అప్పుడు? వచ్చి ఉంటారు. ఏ క్లాస్ అమ్మా? 7th క్లాసా? 7th క్లాస్లో ఉన్నారా? ఓకే. నన్ను అడగొద్దు నేనేం చేస్తున్నాను. నేను అప్పట్లో గాంధీ గారు నేను ఉండేవాళ్ళం అప్పట్లో ఆ రోజుల్లో. సరే, ఆ డేట్ను వస్తుందని అప్పుడే అనుకున్నాం మేము. ఆ డేట్ను వచ్చింది. మ్యాజికల్ డేట్ గుర్తుంది. ఏంటమ్మా మ్యాజికల్ డేటు? సో ఎవరు ఫస్ట్ ఇండియాలో జిఎస్టీని పెట్టాలి అని బిల్ పాస్ చేసింది ఎవరంటే కాంగ్రెస్ గవర్నమెంట్. సో అప్పుడు చిదంబరం గారు అని ఉండేవాళ్ళు. మన మన్మోహన్ సింగ్ గారు ఏమో ప్రైమ్ మినిస్టరు, చిదంబరం అంటే లాస్ట్కి అదే కాంగ్రెస్ గవర్నమెంట్ రూలింగ్ లాస్ట్ అదే. సరే వెళ్ళిపోయే ముందు ఏదో మంచి పని చేసేద్దామని చిదంబరం గారు పెట్టారు బిల్లు. అది అవలా, కాంగ్రెస్ గవర్నమెంట్ కదా ఇక అవలా. తర్వాత మోడీ గారు గవర్నమెంట్ వచ్చింది. అరుణ్ జైట్లీ గారు ఉంటారు ఫైనాన్స్ మినిస్టర్, ఆయన చనిపోయారు. సో ఆయన పెట్టారనమాట. కాకపోతే వీళ్ళు చేసింది ఏంటంటే 2016లో డిమానిటైజేషన్ చేశారు. 2017 6 మంత్సే, ప్లీజ్ 2016 నవంబర్ డిసెంబర్ డిమానిటైజేషన్, 6 మంత్స్లో మళ్ళీ జిఎస్టీ పెట్టారు. మేబీ డిమానిటైజేషన్ బాగా హిట్ అంటే కొంచెం ఇది లాగ్ చేసేవాళ్ళు, అది కొంచెం అటు ఇటుగా అయింది కాబట్టి వెంటనే ఏదో పని చేయాలి ఇవన్నీ. జిఎస్టీ అయితే కొంచెం రేట్లు తగ్గుతాయి కదా అని పెట్టారు. అది కొంచెం మిస్ఫైర్ అయింది, అది మిస్ఫైర్ అయింది, ఇది మిస్ఫైర్. అయినా సరే అతను బాగా కోలుకొని 2018 కొంచెం మళ్ళీ బౌన్స్ బ్యాక్ ఇచ్చి 2019 బౌన్స్ బ్యాక్ ఇచ్చేలోపు ఏమైంది? కరోనా. మోడీ తాతయ్యకి కరోనా వచ్చింది. సెకండ్ టైం విన్ అయ్యారు, కరోనా వచ్చింది. సరే, థర్డ్ టైం విన్ అయ్యారు, ఏమొచ్చిందమ్మా? ఏం రాలేదు. ఏం రాకూడదని కోరుకుందాం. మంకీ బాక్సా ఉందా హైదరాబాద్లో? ఎలా ఎలా ఉంటుంది మంకీ బాక్స్ అంటే? కాఫ్ కోల్డా? ఓ, ర్యాషెస్ వస్తాయా? ఓకే. వచ్చిందా ఇక్కడి వరకు? రాలేదు కదా ఎస్ఆర్ నగర్. ఎస్ఆర్ నగర్ రాదమ్మా. ఎస్ఆర్ నగర్ ఎందుకు వస్తుంది? ఎస్ఆర్ నగర్ అమీన్పేట రాదు అసలు, భయం. టార్గెట్ అకాడమీ ఉంది కదా, నేను క్లాస్ చెప్తే ఏది రాదు అసలు. స్వీట్ వాయిస్ కదా, ఇట్ విల్ నాట్ కమ్. సరే, ముందే చెప్పండి వస్తే నేను రూమ్లో కూర్చుంటాను. సరే, అమ్మ ఇక్కడ వరకు అందరికి ఓకేనా? బుక్ ఓపెన్ చేద్దామా? మీకు జిఎస్టీ బుక్ అని ఒకటి ఇచ్చుంటారు, ఓపెన్ చేయండి అమ్మా. మన వాళ్ళు నాకు ఒక బుక్ పంపిస్తే బాగుంటుంది కదా.
హలో, ఈ ఐడిటి పంపించు, డెస్క్టాప్ మీద పెట్టలేదు వీళ్ళు ఐడిటి. కాన్సెప్ట్ ఫాస్ట్ పంపించు, టెలిగ్రామ్ నుంచి, వాట్సాప్ కాదు. ఒకసారి రివైజ్ చేద్దాం ఈ లోపల. క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటి? వాట్ ఈస్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్? థ్యాంక్స్ ఆన్ ట్యాక్స్. జస్ట్ మీకు గుర్తున్నవి చెప్పండి అమ్మా. ఏ టాక్సెస్, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఏ టాక్సెస్ని, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఏ టాక్సెస్ని జిఎస్టీలో మర్జ్ చేశారు? మీకు గుర్తున్నవి చెప్పండి, మిగతా నేను చెప్పి. ఎక్సైజ్ డ్యూటీ ఎటు రాయమంటారు? ఎక్సైజ్ డ్యూటీ. ఇంకా సర్వీస్ ట్యాక్స్ ఎక్కడ రాయమంటారు? ఇంకా వాట్ ఎక్కడ రాయమంటారు? ఓకేనా సార్, వాట్ అనేది ఒకటి. నెక్స్ట్ సిఎస్టీ, సెంట్రల్ స్టేట్స్ ట్యాక్స్, అంటే విత్ ఇన్ ద స్టేట్ అయితే వాట్ అమ్మా. మళ్ళీ స్టేట్స్ మారిపోయినాయి, గూడ్స్ అంటే ఎవరు వచ్చేస్తారు? సెంట్రల్. సిఎస్టీ అంటే ఏంటమ్మా? సెంట్రల్ సేల్స్ ట్యాక్స్. వాట్ బదులు సెంట్రల్ స్టేట్స్ ట్యాక్స్ వేస్తాం. అంటే ఏంటి సార్? వాట్ అంటే ఏంటి సార్ అంటే, ఒక స్టేట్లో కస్టమర్ ఒక స్టేట్లో వాళ్ళు కొనుక్కున్నారు. సరే, ఇప్పుడు నేను తెలంగాణ నుంచి కొన్నాను, ఆంధ్ర వాళ్ళకి అమ్మాను. తెలంగాణ వాళ్ళు ఎవరికి అమ్మారమ్మా? ఆంధ్ర వాళ్ళకి అమ్మారు. ఇప్పుడు వాళ్ళిద్దరికి ప్రాబ్లం వస్తుంది. వాట్ ఎవరికి పే చేయాలి? బయ్యర్ ఎక్కడున్నారు? ఆంధ్రాలో. సెల్లర్ ఎక్కడున్నారు? తెలంగాణలో. ఇప్పుడు ఏ గవర్నమెంట్కి వాటి పే చేయాలి? సెల్లర్ ఉన్న గవర్నమెంట్కి వాటి పే చేయాలా? బయ్యర్ ఉన్న గవర్నమెంట్కి వాటి పే చేయాలా? సార్, ఇదే పెద్ద ప్రాబ్లం అయిపోయింది సార్. జనరల్లీ వాట్లో సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూ, సెల్లర్ ఉన్న గవర్నమెంట్కి వాట్ పే చేయాలి. కన్జ్యూమర్ బేస్డ్ ఉంటుందా, మ్యానుఫ్యాక్చరింగ్ బేస్డ్ ఉంటుందా? డెస్టినేషన్ బేస్డ్ కాదు సార్ వాట్ అనేది. సో ఆరిజిన్ బేస్డ్ ఉంటుంది. అంటే ఇప్పుడు సెల్లర్ ఎక్కడున్నారు? తెలంగాణలో ఉన్నారు. కానీ బయ్యర్ ఎక్కడున్నారమ్మా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆ ట్యాక్స్ పే చేసి సెల్లర్కి పే చేయాలా? సెల్లర్ ఆ ట్యాక్స్ పే చేసి బయ్యర్కి పే చేయాలంటే మీరిద్దరు వద్దు. ఎవరు తీసుకుంటారంట? అవుద్ది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని నేను డిస్ట్రిబ్యూట్ చేస్తా ఒక స్టేట్స్ మధ్యలోనే డిస్ట్రిబ్యూషన్ పెడితే ఏమైందో తెలుసా? గొడవలు అయిపోయి. అందుకని మధ్యలో ఎవరు వచ్చారమ్మా? నేను డిస్ట్రిబ్యూట్ చేస్తాను, మీరిద్దరు ఇన్వాల్వ్. మేమిద్దరం ఫ్రెండ్సే. తెలంగాణ ఆంధ్ర వి బోత్ ఆర్ బ్రదర్స్. ఓకే, మీ ఇద్దరు బ్రదర్సే. వాట్ అబౌట్ తమిళనాడు అండ్ కర్ణాటక? వాళ్ళు అలా కాదు కదా, ఫైటింగ్ ఉంటుంది మేబీ, నాకు తెలీదు. చాలా స్టేట్స్ మధ్యలో గొడవలు పెట్టడం నాకు ఇష్టం లేదు. విత్ ఇన్ ద స్టేట్ అయితే జాట్, బిట్వీన్ టూ స్టేట్స్ అయితే సిఎస్టీ. సిఎస్టీ ఫుల్ ఫామ్ ఏంటమ్మా? అది తీసుకొచ్చి జిఎస్టీలో చాలా డిఫరెంట్ థింగ్స్ జిఎస్టీలో పడేశారమ్మా. సో జిఎస్టీలో ఏమేమి ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దాం. డౌన్లోడ్ చేద్దాం. ఓపెన్ విత్ డ్రాప్అవుట్. మా కాన్సెప్ట్ బుక్ ఓపెన్ చేస్తే ఫస్ట్ 10 చాప్టర్స్ ఇచ్చాం మీకు. ఈ 10 చాప్టర్స్ కానీ నువ్వు స్ట్రాంగ్గా ఉన్నావు అంటే ఇంటర్ వాళ్ళమ్మ, ఫైనల్ వాళ్ళకి దీని తర్వాత ఇంకో పెద్ద మాడ్యూల్ ఉంటుంది. ఇంటర్ వాళ్ళకి దీని తర్వాత ఒక చిన్న మాడ్యూల్ ఉంటుంది. అంటే ఫైనల్ వాడికి ఏంటంటే దీని తర్వాత ఇంకొక మాడ్యూల్ ఉంటుంది. ఇంతే సైడ్ సరిపోతుంది. అండ్ క్వశ్చన్ బ్యాంక్ ఇంటర్ వాళ్ళకి డిఫరెంట్ ఉంటుంది, ఫైనల్ వాళ్ళకి డిఫరెంట్ ఉంటుంది. ఎవరికి తక్కువ ఉంటుంది క్వశ్చన్ బ్యాంక్? ఇంటర్. థియరిటికల్ క్వశ్చన్స్, చిన్న క్వశ్చన్స్ అడుగుతారు. ఫైనల్ వాళ్ళకి అలా కాదమ్మా, ఒక్కొక్క చాప్టర్కి సాలిడ్గా 20-30 క్వశ్చన్స్. కాన్సెప్ట్ ఇద్దరికి ఒకటే, అదే మ్యాజిక్. ఇద్దరికి కాన్సెప్ట్ ఒకటే, కానీ ఆ కాన్సెప్ట్ అప్లికేషన్ అనేది ఇంటర్కి డిఫరెంట్ ఉంటుంది, ఫైనల్కి డిఫరెంట్ ఉంటుంది. అది మీకు చెప్తాను ఈ క్లాస్లోనే. నేనైతే ఫైనల్ రేంజ్లోనే చెప్తాను కాన్సెప్ట్ అప్లికేషన్. బట్ క్వశ్చన్ బ్యాంక్ అనేది ఆ రేంజ్లో డిస్కస్ చేయను, అది సపరేట్గా పెట్టుకుంటా క్లాస్. ఎందుకు మళ్ళీ మీకు ఎగ్జాంపుల్స్ అయితే ఆ క్వశ్చన్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అన్ని క్లాస్లో మీకు కూడా వచ్చేస్తాయి. మీకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఓహో ఇంత డెప్త్ ఉంటుందా అని. మేబీ అడగొచ్చామో మిమ్మల్ని కూడా, నువ్వు ఎవరికి తెలుసు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇంటర్ క్వశ్చన్ ఫైనల్లో అడుగుతాడు కానీ ఫైనల్ క్వశ్చన్ ఇంటర్లో అడగడు. అదొక ట్విస్ట్, ఇబ్బంది ఏం లేదు. సరే, జిఎస్టీ ఇంట్రొడక్షన్. ఫస్ట్ చాప్టర్ నేమ్ ఏంటమ్మా? జిఎస్టీ మీన్స్ ఆర్టికల్ నెంబర్ ఎంతమ్మా? 366 12A. GST means any tax on supply of goods. G for goods, S for B for both. Goods or service or both. నువ్వు గూడ్స్ సప్లై చేసినా, సర్వీస్ సప్లై చేసినా, బోత్ సప్లై చేసిన. గూడ్స్ చేస్తున్నా, నేను సర్వీస్ కూడా చేస్తున్నా. నీకేం వస్తుందమ్మా? ఎక్సెప్ట్ ఆల్కహాల్ లిక్కర్ ఫర్ హెచ్సి. హెచ్సి అంటే ఏంటమ్మా?
హైకోర్టు కాదు, హ్యూమన్ కన్జంప్షన్. ఫుల్ ఫామ్స్ రాయండి అక్కడ. మంచి పిల్లలు కదా, ఫుల్ ఫామ్స్ రాయండి అమ్మా. మంచి పిల్లలా చెడ్డ పిల్లలా మీరు? చెడ్డ పిల్ల. మళ్ళీ అడుగుతున్నా, మంచి పిల్లలా చెడ్డ పిల్లలా మీరు? మంచి పిల్లలు లేదా? గుడ్ గర్ల్ అండ్ గుడ్ బాయ్స్ కదా. నేను చెప్తాను, నేను చెప్తాను. జీ ఫర్ మంచి పిల్లలు కదా, రాయండి అమ్మా. జీ ఫర్ గుడ్స్. కలర్ ఒకటి డార్క్ కలర్ తీసుకున్నాం. ఎస్ ఫర్ బి ఫర్ ఏఎల్ ఫర్ ఆల్కహాలిక్ లిక్కర్. ఆల్కహాల్ అని రాయండి సరిపోతుంది. హెచ్సి ఫర్ హ్యూమన్ కన్జంప్షన్. అంటే ఆల్కహాల్ అనేది మెడిసిన్స్ లో కూడా వాడతారు, మనుషులు కూడా తాగుతారంట, నాకు తెలియదు. మీకు తెలుసా? మనుషులు తాగుతారంట ఆల్కహాల్, తెలుసా మీకు? వాటర్ తాగుతారు, థమ్స్అప్ తాగుతారు, ఆల్కహాల్ తాగుతారా? తెలుసా? తెలీదా? తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం బ్రాండ్స్ చెప్పండి అమ్మా. వీళ్ళు వీళ్ళు చెప్తారేమో. పాప వీళ్ళకేం తెలుసు. మీరు చెప్పండి. తెలియదు కదా మీకు? బూమ్ బూమ్ ఉంటుంది. మా జగన్ అన్న బాగా నేర్పించారు. బూమ్ బూమ్ ఉంటుంది, అదొకటే ఫేమస్ బాగా. ట్రిపుల్ ఆర్స్ ఉంటుంది, జై జగన్ ఉంటుంది, ఇట్లా. సార్, ఆల్కహాల్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్, ద మేజర్ ఇన్కమ్ కమ్స్ టు ద స్టేట్ ఈజ్ ఫ్రమ్. అది మాత్రం పక్కకు తీసి ఇక దేని మీదైనా జిఎస్టీ వేసుకోండి సార్ అని స్టేట్స్ అప్పుడే మేము జిఎస్టీకి ఒప్పుకుంటాము అన్నారు. ఇది మీరు టెంపరీగా చేస్తారేమో, కాన్స్టిట్యూషన్లోనే రాయాలి అన్నారు. చూసారా, నువ్వు కాన్స్టిట్యూషన్లో రాపించారమ్మా తీసుకెళ్ళి. నువ్వు మళ్ళీ పార్లమెంట్లో రాసుకుంటే మళ్ళీ మెజారిటీ వస్తుంది, నువ్వు మార్చేస్తావు రూల్ని. కాన్స్టిట్యూషన్లో మార్చాలంటే నీకు 3/4 మెజారిటీ ఉండాలి. అంత సింపుల్ కాదు. ఇప్పుడు మార్చగలరా? మార్చలేరా? అది ఎప్పటికీ ఆల్కహాల్ మీద ట్యాక్స్ కలెక్ట్ చేసుకునే రైట్ ఎవరికి మాత్రమే ఉంటుంది? స్టేట్స్. జిఎస్టీ నువ్వు చేయకూడదు. మేమే అది ఎక్కడ రాస్తావు అంటే, నువ్వు కాన్స్టిట్యూషన్లో జిఎస్టీ అని రాసేటప్పుడు అది కూడా రాసే అప్పుడే ఒప్పుకుంటాం. రాశారు లేదు చూడండి అమ్మా, రాశారా? ఎస్. ఏమని రాశారు చూద్దాం. జిఎస్టీ మీన్స్ ఎనీ ట్యాక్స్ ఆన్ గూడ్స్ సర్వీస్ ఆర్ బోత్ ఎక్సెప్ట్. మా ఆల్కహాల్ అనేది గూడ్స్ కింద వస్తుందా, సర్వీస్ కింద వస్తుందా? ఆల్కహాల్ అనేది గూడ్స్ కింద వస్తుందా, సర్వీస్ కింద వస్తుందా? కింద వస్తుంది. సో అది పక్కకు తీసేయండి. అర్థమైందా? కాన్స్టిట్యూషన్ ఏ ఆర్టికల్ అమ్మా? 366(12)A. It is compulsory payment under a act to government to provide public services. సార్, జనరల్గా ఇది మ్యాండేటరీయా, నాట్ మ్యాండేటరీయా అమ్మా? మ్యాండేటరీ. ఈ జిఎస్టీని ఎందుకు కలెక్ట్ చేస్తారంట? వాళ్ళు ఏం చేయడానికి? పబ్లిక్ సర్వీసెస్ అంటే ఏమేమి ఉంటాయమ్మా? రోడ్స్. యూ కెన్ సీ ద రోడ్స్ బోత్ ఇన్ ఆంధ్ర అండ్ తెలంగాణ. ఆంధ్రాలో అయితే వీ హ్యావ్ ఎ వండర్ఫుల్ రోడ్స్. ఇన్ ప్రీవియస్ గవర్నమెంట్ వీ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ రోడ్స్. ఇంటర్నల్ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, హ్యాపీ ఉంటుంది. ఇన్ ఆంధ్ర ఏదైనా రెయిన్ వస్తే చక్కగా ఉంటుంది, డ్రైనేజ్ అంతా మంచిగా వస్తుంది రోడ్డు మీద. వెరీ సింపుల్. మొన్న వర్షాలకి రాలేదా ఇతను, అబ్బాయి పేరు ఏంటి, ఇక్కడ కూర్చుంటాడు, మాధవ్ రాలేదు. వాళ్ళు మునిగిపోయిందంట వాళ్ళ ప్లేస్. అట్లా నేను నమ్మలేదు, న్యూస్ చూసా. అవును, ఇక్కడ యూసఫ్ కూడా మునిగిపోయింది వర్షం. మన ఎస్ఆర్ నగర్, అమీర్పేట అంటే కొంచెం హిల్లీ ఏరియా, మీకు తెలియదు కానీ ఇదంతా కొండ ఉండేది ఒకప్పుడు, పగలు కొట్టేంత రోడ్లు చేసి కట్టారు అన్నమాట. హిల్ ఏరియా ఇది. యూసఫ్ కూడా మళ్ళీ డౌన్ వస్తుంది, ఫిలిం నగర్ కూడా మళ్ళీ డౌన్ వచ్చి మళ్ళీ ఫిలిం నగర్ అప్ వస్తుంది. అంటే ఇక డౌన్ ఉన్నాయని మునిగిపోతాయి, డౌటే లేదు. సో పబ్లిక్ సర్వీసెస్, స్ట్రీట్ లైట్స్, యూ కెన్ సీ గవర్నమెంట్ హాస్పిటల్స్ బాగుంటాయి, అసలు చాలా నీట్గా ఉంటాయి. యూ కెన్ సీ గవర్నమెంట్ స్కూల్స్, ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్. ఆంధ్రాలో అమ్మాయి నేమ్ ఇస్ మేఘన. అమ్మాయిని పిలుస్తానా అండి? అమ్మాయిని పిలుస్తా, మన క్లాస్కి వస్తుంది, నేను పిలిచి మీ అందరి పేరు చెప్తా.
అందరు చూడు ఏమన్నారు మళ్ళీ ఇంగ్లీష్లో మాట్లాడిస్తా. డైరెక్ట్ ట్యాక్స్ వర్సెస్ ఇండైరెక్ట్ ట్యాక్స్. మా స్ట్రైట్ డిటి నుంచి తీసుకుని కాపీ చేశా చూడు నువ్వు. సార్ డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటమ్మా, డైరెక్ట్లీ ఇంకర్డ్ బై ది పర్సన్ అండ్ పెయిడ్ బై ది కన్సర్న్ పర్సన్. వేరస్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటమ్మా, పెయిడ్ బై వన్ పర్సన్ బట్ సేమ్ ఈజ్ కలెక్టెడ్ ఫ్రమ్ ది కస్టమర్. షాప్ కీపర్ కలెక్ట్ చేస్తారు ఎవరి దగ్గర నుంచి, కస్టమర్ దగ్గర నుంచి. సో కన్జ్యూమర్ దగ్గర నుంచి అతను పే చేస్తారు. డైరెక్ట్ ట్యాక్స్ అనేది దేని మీద ఉంటుందంట, ఇన్కమ్ మీద. ఒకప్పుడు వెల్త్ ట్యాక్స్ కూడా ఉంటుంది, అది స్టాప్ చేశారు ప్రస్తుతానికి. సార్ మరి ఇండైరెక్ట్ ట్యాక్స్ దేని మీద ఉంటుందమ్మా, పర్చేస్, సేల్, మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ గూడ్స్ అండ్ ప్రొవిజన్ ఆఫ్ సర్వీసెస్. నో షిఫ్టింగ్ ఆఫ్ ట్యాక్స్ బర్డన్. సార్ డైరెక్ట్ ట్యాక్స్ ఎవరిదైతే వాళ్ళే కట్టాలి, పక్కన వాళ్ళు కడతారా? ఇక్కడ అలా కాదు సార్, బర్డన్ ఈ షిఫ్ట్ టు సబ్సిక్వెంట్ యూజర్. సార్ నువ్వు ఒక పర్సన్కి పే చేసిన ట్యాక్స్ వేరే పర్సన్కి ఏం చేయాలి సార్ అంటే ట్రాన్స్ఫర్ చేసుకో. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఉందా లేదా అమ్మా, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఈస్ దేర్. So collected after the income for a year is earned. Collected after the income for the year is earned. అంటే ఏంటి సార్, ఇయర్లీ పే చేస్తాం. ఏది ఇయర్లీ పే చేస్తాం అమ్మా, డైరెక్ట్ ట్యాక్స్. ఏది ఎప్పుడు, ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం పే చేస్తాం. ఎట్ ది పాయింట్ ఆఫ్ సేల్ ఆర్ పర్చేజ్ ఏంటమ్మా, ఇది డైరెక్ట్ ట్యాక్స్. సేల్ ఎప్పుడు జరిగితే అప్పుడు, మ్యానుఫ్యాక్చర్ ఎప్పుడు జరిగితే అప్పుడే. ఇయర్ అయిపోయిన తర్వాత మొత్తం కలిసి ఒకసారి ఇస్తాను. ఒక సోప్ కొంటున్నావు అంటే అప్పటికప్పుడు జిఎస్టీ కట్టాల్సిందే. ఇన్కమ్ ట్యాక్స్ మాత్రం నువ్వు ఇన్కమ్ ఆన్ చేసిన తర్వాత ఎప్పుడు కట్టాలమ్మా, ఇయర్. దానికి నేను ఎక్స్ప్లెనేషన్ కూడా చేశాను, అది కూడా అట్లా కాదు, టీడీఎస్ ఉంటుంది, అడ్వాన్స్ ట్యాక్స్ ఉంటుంది అదంతా. సరే ప్రస్తుతానికి ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇండైరెక్ట్ ట్యాక్స్. కాబట్టి ఇండైరెక్ట్ ట్యాక్స్ ఎప్పుడు కడతావు, ఎప్పుడు కడతావా, లేకపోతే ఇయర్ అయిపోయిన తర్వాత కడతావా? అట్ ది పాయింట్ ఆఫ్ టైం. డెఫిషియన్సీస్ ఇన్ ఎగ్జిస్టింగ్ ట్యాక్స్ సిస్టమ్ అంటే జిఎస్టీ రాకముందు ఉన్న ట్యాక్స్ సిస్టంలో ఏ డెఫిషియన్సీస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటమ్మా, ఉందా లేదా ప్రూవ్ చేస్తాం. సెకండ్ వన్, నో సెండ్ వ్యాట్ క్రెడిట్ టు డీలర్స్ ఆర్ ట్రేడర్స్. జాగ్రత్తగా సార్, సెండ్ వ్యాట్ క్రెడిట్ ఈజ్ ఆల్సో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, కానీ ఎక్సైజ్ డ్యూటీకి సంబంధించి ఇస్తాం. ఎక్సైజ్ డ్యూటీకి సంబంధించి ఐటీసీ ఏదైతే ఉంటుందో దాన్నే సెండ్ వ్యాట్ క్రెడిట్ అంటాం. దేనికి సంబంధించిన ఐటీసీనమ్మా, ఎక్సైజ్ డ్యూటీ. నాకు డౌట్, జాగ్రత్తగా అని చెప్పాలి, వెరీ కేర్ఫుల్. సార్ వెరీ సింపుల్. ఇతను మ్యానుఫ్యాక్చరర్. ఎవరమ్మా ఇతను, మిస్టర్ ఏ అనే అతను ఎవరు, మ్యానుఫ్యాక్చరర్. ఇతను ఇంకొక మ్యానుఫ్యాక్చరర్. ఎవరమ్మా, మిస్టర్ బి. డయాగ్రామ్స్ వేస్తా, నీట్గా వేస్తా, బాగుంటుంది. ఫస్ట్ ఎవరమ్మా, మిస్టర్ ఏ. ఎవరితను, మ్యానుఫ్యాక్చరర్ 1. మిస్టర్ బి ఎవరు, మ్యానుఫ్యాక్చరర్ 2. మిస్టర్ సి ఎవరు, ఎక్సలెంట్ అమ్మా, ట్రేడర్ ఆర్ హోల్సేలర్ కదా. సరే, ఏ మ్యానుఫ్యాక్చరర్ కాబట్టి ఇతను అవుట్పుట్ మీద, దేని మీద అమ్మా అంటే బి దగ్గర నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేయాలి కదా. ఏ ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తాడో చూద్దాం. ఫస్ట్ ఎక్సైజ్ డ్యూటీ. ఎందుకు ఎక్సైజ్ డ్యూటీ? తర్వాత గూడ్స్ కాబట్టి ఏది కలెక్ట్ చేస్తారమ్మా, వ్యాట్. ఏమన్నా ఇన్పుట్ ఏమన్నా తీసుకుంటారు. ఇతను కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాడు కాబట్టి ఇతను కూడా ఏం కలెక్ట్ చేస్తాడు, సెంట్రల్ గవర్నమెంట్ ఎక్సైజ్ డ్యూటీ ఇచ్చేస్తుంది. నాకు ఎక్సైజ్ డ్యూటీ కట్టేటప్పుడు నీ ప్రీవియస్ కట్టావు కదా, అది అడ్జస్ట్ చేసుకోవాలి. స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చేస్తుంది. ఇతను హ్యాపీ అమ్మా. ట్రేడర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాడా, చేయట్లేదా? మొత్తం మీద ఏం మాత్రమే వస్తుంది, ఏది మాత్రమే క్రెడిట్ వస్తుంది, ఎక్సైజ్ డ్యూటీ క్రెడిట్ వస్తుందా రాదా? ఒక మ్యానుఫ్యాక్చరర్ ఇంకో మ్యానుఫ్యాక్చరర్ దగ్గర కొంటే హ్యాపీ, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినవి వచ్చేస్తాయి, స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన క్రెడిట్ వస్తాయి. బట్ నేను ట్రేడర్ని, నాకు అవుట్పుట్లో ఎక్సైజ్ డ్యూటీ లేదు, నేను వాటికి అడ్జస్ట్ చేస్తాను ఎక్సైజ్ డ్యూటీ. నో, ఎక్సైజ్ డ్యూటీ దేనికి మాత్రమే అడ్జస్ట్ చేసుకోవాలి నువ్వు, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఎక్సైజ్ డ్యూటీకి. దాన్ని సెన్ వాట్ అంటారు. ఏమంటారమ్మా దాన్ని? ఇప్పుడు ట్రేడర్కి సెన్ వాట్ వచ్చిందా రాలేదా? నో. వాటికి సంబంధించి ఐటీసీ వచ్చిందా? వచ్చింది. ఎక్సైజ్ డ్యూటీకి సంబంధించిన ఐటీసీ వచ్చిందా? రాలేదు. వై? ఎందుకు సార్? అవుట్పుట్ ట్యాక్స్లో వాట్ మాత్రమే ఉంది, అవుట్పుట్ ట్యాక్స్లో ఎక్సైజ్ డ్యూటీ ఉందా ఇక్కడ?
వాళ్ళు ఉంటే ఇచ్చేవాడిని సార్, వాటికి అడ్జస్ట్ చేయండి. నో, ఎందుకు అడ్జస్ట్ చేయరు వాటిని, సెన్ వాటిని? సార్, సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి ఎలా అడ్జస్ట్ చేస్తారు? ఇప్పుడా ప్రీవియసా? కానీ ఇప్పుడు అలా ఉండదు. ఈ మొత్తం మీద ఏమొస్తుందమ్మా? అన్నీ ఏమొస్తాయి? అన్ని జిఎస్టీ దేనికి అడ్జస్ట్ చేయాలంటే అన్ని జిఎస్టీయే. ఇప్పుడు జిఎస్టీ కేసులో మ్యానుఫ్యాక్చరర్, ట్రేడర్ డిఫరెన్స్ ఉందా? ఇద్దరు ఒకటేనా? సేమ్. కానీ ఎర్లియర్ ఎగ్జిస్టింగ్ లాస్లో మ్యానుఫ్యాక్చరర్కి ట్రేడర్కి డిఫరెన్స్. సెన్ వ్యాట్ క్రెడిట్ ట్రేడర్కి ఇస్తానా ఏమన్నా చెప్పాలి? నో సెన్ వ్యాట్ క్రెడిట్ టు ఎవరికి ఇవ్వనమ్మా? డీలర్స్ ఆర్ ట్రేడర్స్. నువ్వు కూడా మ్యానుఫ్యాక్చర్ అయితే నీకు వచ్చే ఛాన్స్ ఉంది. నువ్వు ట్రేడర్ అయితే అసలు నీకు సెన్ వ్యాట్ క్రెడిట్ రాదు ఇక. ఎందుకు? నీ అవుట్పుట్ ట్యాక్స్లో ఎక్సైజ్ డ్యూటీ ఉండదు కదా. నువ్వు కడతానంటే నాకు ఓకే. మా ట్రేడర్ ఎక్సైజ్ డ్యూటీ కడతాడా? ఆ క్రెడిట్ కోసం నేను ఎక్సైజ్ డ్యూటీ ఎందుకు కడతాను సార్? నేను వాటి కదా కట్టాల్సి. నో సెన్ వ్యాట్ క్రెడిట్ టు డీలర్స్ ఆర్ ట్రేడర్స్. ఎప్పుడు ట్రేడర్కి ఎక్సైజ్ డ్యూటీ ఉండదు అవుట్పుట్లో. కాబట్టి ఏది రాదమ్మా? సెన్ వ్యాట్ క్రెడిట్ రాదు. సెన్ వ్యాట్ క్రెడిట్ అంటే ఏంటమ్మా? ఎక్సైజ్ డ్యూటీకి సంబంధించిన ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. అండ్ అమ్మా, ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఎక్సైజ్ డ్యూటీ ఇన్పుట్. ఆల్రెడీ రాసా కదా, ఎక్సైజ్ డ్యూటీ ఇన్పుట్. డబుల్ టాక్సేషన్ డ్యూ టు నాన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ వాట్ అండ్ సర్వీస్ ట్యాక్స్. మా వాటికి సర్వీస్ ట్యాక్స్ అడ్జస్ట్ చేస్తాడా? నో. సర్వీస్ ట్యాక్స్ వాట్ అడ్జస్ట్ చేస్తారా? నో. రీజన్ ఏంటి? స్టేట్, సెంట్రల్. ఎస్టీ అంటే ఏంటమ్మా? సర్వీస్. వాట్ అంటే ఫుల్ ఫామ్ చెప్పండి. అంతకుముందు వాటిని ఏమనేవాళ్ళు? సేల్స్ ట్యాక్స్ అనేవాళ్ళు. ఏమనేవాళ్ళమ్మా? సేల్స్. సెవరల్ టాక్సెస్ ఆర్ నాట్ సబ్మర్జ్డ్ లైక్ ఎల్టీ అంటే లగ్జరీ ట్యాక్స్, ఈటీ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్. ఇలా చాలా పేర్లు చెప్పి చాలా పేర్లు చెప్పి ఇలా కలెక్ట్. మూవీకి వెళ్తున్నావు, నువ్వు ఏం వేసేవాడమ్మా ఒకప్పుడు? ఎంటర్టైన్మెంట్. నువ్వు వెయ్యి పర్లేదు, ఇప్పుడు కూడా జిఎస్టీ వేస్తున్నాడు. కానీ అప్పట్లో డిఫరెంట్ నేమ్స్ కాబట్టి సెట్ ఆఫ్ వస్తుందా రాదా? కాదు. ఒకటేమో సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి, ఒకటేమో స్టేట్ గవర్నమెంట్. మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ దాని మీద ట్యాక్స్. ఇప్పుడు మొత్తం మీద ఒకటే ట్యాక్స్ ఏంటమ్మా? జిఎస్టీ. బట్ అన్నీ మెర్జ్ చేస్తుంటే బాగుండేది. బట్ కొన్ని కాజెస్ వల్ల కస్టమ్స్ని మెర్జ్. సో అయిపోయిందా ఇక్కడ వరకు? ఇది చూసామా? ఇప్పుడు నెక్స్ట్ చూడండి అబ్బా, ఎగ్జిస్టింగ్ దాంట్లో క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉందా లేదా? ఉంది. డబుల్ టాక్సేషన్ ఉందా లేదా? ఉంది. సెన్ వ్యాట్ క్రెడిట్ వస్తుందా రావట్లేదా? రావదు. ఎందుకు? సెంట్రల్ స్టేట్ మధ్యలో కోఆర్డినేషన్ లేదు. ఇది చూసామా సార్? క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటే ఎగ్జాంపుల్ చూసామా? 154 తీసుకున్నాడా బి? 140 తీసుకున్నాడా బి? 154. ఎందుకు? నాకేం 14 రూపీస్ క్రెడిట్ ఇవ్వలేదుగా. ఇచ్చారా ఇవ్వలేదా? సెకండ్ ఎగ్జాంపుల్లో చూడండి, ఎంత తీసుకున్నామా? 140. ఎందుకు? క్రెడిట్ ఇస్తుంది. నువ్వు ప్రీవియస్ స్టేజెస్లో కట్టిన జిఎస్టీని నేను క్రెడిట్ ఇచ్చేస్తాను. జిఎస్టీ అనేది దేని మీదైనా ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఉండొచ్చు, సేల్ మీద ఉండొచ్చు. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇద్దరు కలెక్ట్ చేసుకుంటారు. అవుట్పుట్ కూడా ఇద్దరికి పే చేస్తారు కాబట్టి అడ్జస్ట్ చేస్తారు. వాళ్ళ షేర్. Output tax is nothing but a GST. Input tax is the tax paid on inputs to produce the output. The following allowing the adjustment of input tax with the output is the solution to the cascading effect. No cascading effect due to ITC. Tax credit ఇవ్వటం వల్ల cascading effect ఉందా లేదా? సరే, ఇప్పుడు జిఎస్టీ గురించి వద్దాం. జిఎస్టీ ఫీచర్స్ ఏంటమ్మా? జిఎస్టీ ఇట్ ఈస్ ద టాక్స్ ఆన్ సప్లై ఆఫ్ గూడ్స్. చెప్పాలి, గూడ్స్, సర్వీస్ ఆర్ బోత్. ఇప్పుడు ఇంకా చూసినా అదే మీనింగ్. మళ్ళీ ఫుల్ ఫామ్ రాయక్కర్లేదు. మళ్ళీ ఫుల్ ఫామ్ రాయాల్సిన అవసరం ఉందా? ఎగ్జామ్లో కూడా నేను ఇలా రాస్తాను, G/S-B అని. ఏం చేస్తాడు వాడు? కూడా షార్ట్ కట్లో మార్కులు వేస్తాడు. 10 బదులు 1 వేస్తాడు. అవసరం ఇప్పుడు ఎగ్జామ్లో ఇలా రాస్తారా? ఫుల్గా రాయాలా? ఇట్ ఈస్ కన్జంప్షన్ బేస్డ్ ట్యాక్స్. అమ్మ, ఏ బేస్డ్ ట్యాక్స్? ప్యాన్ అని పడింది చూడమ్మా. ట్యాక్స్ ఇస్ కన్జంప్షన్ బేస్డ్ ట్యాక్స్. సార్, వాట్ అనేది ఆరిజిన్ బేస్డ్. సెల్లర్ స్టేట్కి వెళ్ళాలి. డిఫరెంట్ స్టేట్స్లో ఉన్నప్పుడు వాట్ అనేది ఎవరికి వెళ్ళాలమ్మా? సెల్లర్. కానీ జిఎస్టీ చాలా క్లియర్గా చెప్పాడు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. పాలిటిక్స్ వినండి. జిఎస్టీలో వాట్ లాగా ఏ స్టేట్ అయితే సెల్లర్ ఉంటారో ఆ స్టేట్కి కాదంట. కన్జ్యూమర్ ఏ స్టేట్లో ఉంటారో ఆ స్టేట్కి వెళ్ళాలంట. అందుకనే మహారాష్ట్ర స్టేట్ ఒప్పుకో.
ఇప్పుడు అర్థమైందా ఎందుకు మహారాష్ట్ర? ఎందుకంటే ఇండియాలో మోస్ట్ ఆఫ్ ది మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ సెల్లర్స్ ఈజ్ ఫ్రమ్ మహారాష్ట్ర. ఫ్యాక్టరీస్ ఎక్కడ ఉన్నాయమ్మా? అందుకనే మహారాష్ట్ర గవర్నమెంట్కి వ్యాట్ ఎక్కువ వస్తుంది. ఎందుకు? సెల్లర్స్ అందరు మహారాష్ట్రలో ఉంటారు మోస్ట్లీ. ఇప్పుడు ఏం చేశాడు? బయ్యర్స్ అందరూ ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? మహారాష్ట్ర నుంచి కొనేవాళ్ళు ఆంధ్ర, కర్ణాటక, ఇటు తమిళనాడు, కేరళలో చుట్టుపక్కల వాటిలో ఉన్నారు. యూపీ మొత్తం. ఇప్పుడు జిఎస్టీలో రాసిన పదం ఏంటో తెలుసా? కన్జ్యూమర్ బేస్డ్ ట్యాక్స్. అంటే ఇప్పుడు మహారాష్ట్ర గవర్నమెంట్కి వస్తుందా, వేరే స్టేట్స్కి వెళ్ళిపోతుందా? ఇప్పుడు అర్థమైందా మహారాష్ట్ర గవర్నమెంట్ ఎందుకు జిఎస్టీకి వద్దందో? కంపల్సరీ జిఎస్టీ వల్ల మాకు లాసే సార్. ఎందుకు? వ్యాట్ వల్ల మేము లాభం. సెల్లార్ అందరు మేమే ఉన్నాం కాబట్టి ఇప్పుడు బయ్యర్ ప్లేస్కి వెళ్ళిపోతుందంటే డెఫినెట్లీ గవర్నమెంట్ కూడా అది ఓకే. ఎస్, వ్యాట్ వల్ల మిగతా స్టేట్స్కి ప్రాఫిట్ వస్తుంది కాబట్టి వాళ్ళందరూ ఒప్పుకున్నారు. ఆ పదం చూడగానే మిగతా స్టేట్స్ అందరూ ఓట్లు వేస్తారు. పాలిటిక్స్. ఒకరిని ఒప్పించడం రేటా, అందరిని ఒప్పించడం రేటా? అందరికీ కన్జ్యూమర్ బేస్డ్ ఇచ్చాడు, ఇప్పుడు మనకి హ్యాపీ. జిఎస్టీ అందరూ ఓట్లు వేస్తారు జిఎస్టీకి, ఒకటి వేయలేదు. ఎవరు వాడు? మహారాష్ట్ర. వాళ్ళకి ఏం లేదు, ఆఫర్ ఇచ్చాం. సరే జిఎస్టీ వల్ల నీకు ఏమన్నా లాస్ వస్తే ఆ లాస్ మొత్తం నేను ఇస్తాను. వాడు కూడా ఓకే అన్నాడు, అయిపోయింది. అదే అందరిని ఒప్పించాలంటే అందరికి హామీ ఇవ్వాలి. ఇప్పుడు ఒకటికి ఇస్తే సరిపోతుంది. చాలా ఒకటి ఫ్రాంక్లీ స్పీకింగ్, బయ్యర్ ఎక్కడ ఉంటే వాళ్ళకి ఇస్తేనే బెస్ట్. ఖర్చు పెట్టేది ఎవరమ్మా? బయ్యర్. అల్టిమేట్గా బేర్ చేసేది ఎవరమ్మా? బయ్యర్. అల్టిమేట్గా ట్యాక్స్ పడేది ఎవరి మీద? నువ్వు బయ్యర్ ఉన్న లొకేషన్ సెల్లర్ మీద ఇస్తావు. సెల్లర్కి ఇస్తావా నువ్వు? ఎవరికి ఇవ్వాలి నిజానికి? బయ్యర్కి ఇవ్వాలి. బయ్యర్ ఉన్న స్టేట్కి ఇవ్వాలి, కన్జ్యూమర్ ఉన్న స్టేట్కి ఇవ్వాలి. జిఎస్టీలో అది చేశారు. మరి ఎందుకు సార్ వాట్ని కన్జ్యూమర్ ఉన్న స్టేట్కి ఇవ్వకుండా ఆ సెల్లర్ ఉన్న స్టేట్కి ఇచ్చారు? దట్ ఈజ్ ఆల్సో పాలిటిక్స్. వాటికి ఎవరు ఒప్పుకోవాలంటే ఎవరికి ఫేవర్ చేయాలి? అందరూ ఒప్పేస్తున్నారు. వాటి ఏంటి ముందుగా ఆంధ్రప్రదేశ్ ఒప్పుకుని మిగతా వాళ్ళు అందరూ ఒప్పుకున్నారు. ఎవరు ఒప్పుకోవట్లేదు? మహారాష్ట్ర. సరే నీకు ఒక ప్రొవిజన్ చెప్తా విని చెవులో, నీకు లాభం వచ్చే ప్రొవిజన్. సెల్లర్ ఏ స్టేట్కి ఉంటే ఆ స్టేట్కి వచ్చేలాగా ప్రొవిజన్ రాద్దాం. ఓకే అయితే డబుల్ ఓకే. జిఎస్టీ అలా కాదు, కన్జ్యూమర్ ఉన్న ప్లేస్కి. అమ్మ ఇవన్నీ పాలిటిక్స్లో లింక్ అయి ఉన్నాయా లేదా? కంప్లీట్లీ పాలిటిక్స్. సో కాకపోతే ఇది రైట్. మా కన్జ్యూమర్ బేస్డ్ ట్యాక్స్ అనేది రైట్, లాజికల్లీ అండ్ టెక్నికల్లీ. సారీ, ఇట్ ఈస్ ద డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్, అంతే కదా. అల్టిమేట్గా కన్జ్యూమర్ ఎక్కడ ఉంటాడో అక్కడ ఆ స్టేట్కి ట్యాక్స్ వెళ్ళాలి. విత్ ఇన్ ద స్టేట్ అయితేనా, డిఫరెంట్ స్టేట్స్తో అయితేనా? విత్ ఇన్ ద స్టేట్ ఏం అవసరం లేదు. విత్ ఇన్ ద స్టేట్ అంటే నువ్వు కాకినాడలో సేల్ చేసి గుంటూరులో సేల్ చేసిన ఆ స్టేట్కి వెళ్ళింది. తెలంగాణ టు ఆంధ్ర అయితేనే ప్రాబ్లం వస్తుంది. బిట్వీన్ స్టేట్స్ అయితే ఏ స్టేట్కి ఇవ్వాలి సార్ అంటే డెస్టినేషన్ బేస్డ్. కన్జ్యూమర్ ఎక్కడ ఉంటే అక్కడ ఇవ్వాలి. ఇట్ ఈస్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్, అంతే కదమ్మా. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇస్తున్నాను, అల్టిమేట్గా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇస్తున్నాను కాబట్టి అల్టిమేట్గా దేని మీద ట్యాక్స్ పడుతుందమ్మా? వాల్యూ అడిషన్. మన ఎగ్జాంపుల్ చూసారా మీరు? చూడండి అమ్మా, మన ఎగ్జాంపుల్ ఒకసారి ప్రూవ్ చేద్దామా? 18.6 ఈజ్ మై అవుట్పుట్ ట్యాక్స్, 14 ఈజ్ ఇన్పుట్ ట్యాక్స్. ఎంత నేను గవర్నమెంట్కి పే చేయాలి? 4.6. నువ్వు చూడండి ఇక్కడ వాల్యూ అడిషన్ ఎంత చేశాడు? బి. 16 + 30 ఎంతమ్మా? 46 ఇంటూ 10% ఎంతమ్మా? అంటే దేని మీద మాత్రమే ట్యాక్స్ వచ్చింది? బి స్టేజ్లో వాల్యూ అడిషన్. అందుకని జిఎస్టీని ఏది కూడా అంటారంట? వాల్యూ అడిషన్. వాటికి కూడా అందుకని ఆ పేరు పెట్టారు. అంటే జిఎస్టీ కూడా అదే ఆప్షన్, అదే రూల్. ఐటీసీ ఎక్కడున్నా సరే అదే వస్తుంది మీకు. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఎక్కడిచ్చినా సరే నీకు వాల్యూ అడిషన్ మీద మాత్రమే ట్యాక్స్ పడుతుంది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఎక్కడిచ్చినా నీకు వాల్యూ అడిషన్ మీద మాత్రమే ట్యాక్స్ పడుతుంది. మా అందరికి అర్థమైందా? ఫీచర్స్ ఆఫ్ జిఎస్టీ ఇంపార్టెంట్ క్వశ్చన్, 4 మార్క్స్ క్వశ్చన్. ఇంటర్ వాళ్ళకి చెప్పండి ఒకసారి. ఇంటర్ వాళ్ళకి ఫస్ట్ ఫీచర్ ట్యాక్స్ అన్నమాట. ఇట్ ఈస్ ద ట్యాక్స్ ఆన్ goods or service. Second one, it is the consumption based tax. It is the destination based tax. It is the 4 marks, 4 lines. సార్ జిఎస్టీ ఇంప్లిమెంట్ చేయడం వల్ల నీకు వచ్చే బెనిఫిట్ ఏంటి? ఇది ఇంకో 4 మార్క్స్. క్రియేషన్ ఆఫ్ యూనిఫైడ్ నేషనల్ మార్కెట్. క్రియేషన్ ఆఫ్ యూనిఫైడ్ నేషనల్ మార్కెట్, వన్ నేషన్ వన్ ట్యాక్స్. దీనివల్ల ఒక స్టేట్ వాళ్ళు ఇంకో స్టేట్కి అమ్మాలి అంటే ఆలోచించాల్సిన అవసరమే లేదు, నీకు క్రెడిట్ వస్తుంది. ఒకప్పుడు అంటే భయపడేవాడివి, ఇప్పుడు అలా ఏమన్నా ఉందా? నో. మొత్తం నేషన్ ఒక మార్కెట్ లాగా అయిపోతుంది జిఎస్టీ వల్ల. ఎందుకంటే ఒక స్టేట్లో ఒక ట్యాక్సెస్ ఉంటాయి, ఇంకో స్టేట్లో ఇంకో ట్యాక్సెస్ ఉంటాయి. నేనేమో ఏదో కొత్త పేరు పెట్టి ఒక ట్యాక్స్ చేస్తాను, మహారాష్ట్ర వాళ్ళు ఆక్ట్రాయ్ అని ఇంకో ట్యాక్స్ ఏదో కలెక్ట్ చేస్తారు.
ఇప్పుడు అలా ఉంటుందా? అన్ని జిఎస్టీనేనా? నెక్స్ట్, బూస్ట్ ది మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్. స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా, అలాగే ఏం ఇండియా అమ్మా? మేక్ ఇన్ ఇండియా. ఫారిన్ కంట్రీ వాళ్ళు ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే ఒకప్పుడు భయపడేవాళ్ళు. ఏంటి సార్ మీకు చీప్ లేబర్ వస్తున్నారు, చాలా స్కిల్డ్ లేబరు చాలా తక్కువ రేటుకి వచ్చేస్తారు కదా. ఎస్ సార్. ల్యాండ్ ఫ్రీగా ఇస్తున్నాం కదా. ఎస్ సార్. పొలిటికల్ సపోర్ట్ ఇస్తున్నాం కదా. ఎస్ సార్. మార్కెట్ కూడా ఉంటుంది కదా. ఎస్ సార్. మరి ఏమైంది సార్ మీకు? సార్ మీ ఇండియా వచ్చి బిజినెస్ చేయాలంటే బిజినెస్ చేస్తామో లేదో మాకు తెలియదు కానీ ఎక్సైజ్ డ్యూటీ రిటర్న్ వేయాలి, సర్వీస్ ట్యాక్స్ రిటర్న్ వేయాలి, వాట్ రిటర్న్ వేయాలి, పిఎఫ్ రిటర్న్ వేయాలి, ఈఎస్ఐ రిటర్న్ వేయాలి. ఇలా లిస్ట్ చెప్పుకుంటూ పోతే ఒక 10 to 12 ట్యాక్స్ రిటర్న్స్ వేయాలి సార్. మేము రిటర్న్ వేయడానికే ఒక కార్పొరేట్ ఆఫీస్ మెయింటైన్ చేయాలి. వచ్చిన డబ్బులన్నీ ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అని కట్టుకుంటూ ఉండాలి. ఇదంతా కాదు, ఒక ట్యాక్స్ చేయండి, మొత్తం ఒక రిటర్న్ వేస్తాం. మీకు డబ్బులు కావాలంతే కదా, మొత్తం కలిపేసే ఒక ట్యాక్స్ అని చెప్పేసి. అందుకని మిగతా కంట్రీస్లో కూడా అదే జరుగుతుంది. ఒక ఇండియాలోనే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఒక ట్యాక్స్, సేల్ చేస్తే ఒక ట్యాక్స్, సర్వీస్ ఇస్తే ఇంకో ట్యాక్స్, మళ్ళీ లగ్జరీ అయితే ఇంకో ట్యాక్స్, మళ్ళీ అందులో ఎంటర్టైన్మెంట్ ఉంటే ఇంకో ట్యాక్స్. సరే వేస్తే వేయండి, ఉంటుంది తీసుకుంటే తీసుకో డబ్బులు, ఐఎమ్ రెడీ టు పే. మరి ఈ రూల్స్ ఏంటి? మళ్ళీ ఈ యాక్ట్ ఫాలో అవ్వాలంటే ఆ యాక్ట్ ఫాలో అవ్వాలంటే ఆ రూల్స్ అంటే ఈ రూల్స్ అంటే మళ్ళీ ఈ రిటర్న్ అంట, మళ్ళీ డ్యూ డేట్ 10 అంట, మళ్ళీ దాని డ్యూ డేట్ 15 అంట, మళ్ళీ ఇంకో దాని డ్యూ డేట్ 22 అంట. నేను బిజినెస్ చేయాలా, ఈ రిటర్న్స్ వేయాలా? ఎవడైనా బిజినెస్ చేయడానికి వస్తాడమ్మా, రిటర్న్స్ వేయడానికి వస్తాడా? కానీ ఇండియాకు మాత్రం రిటర్న్స్ వేయడానికి వచ్చినట్టు ఉంటుంది సార్. మాకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లేదు. సో అన్నారు, ఓకే ఇప్పుడు దీనివల్ల నీకు మేక్ ఇన్ ఇండియా బూస్ట్ అవుతుంది. దేనివల్ల బూస్ట్ అవుతుందమ్మా? జిఎస్టీ వల్ల. ఎందుకు? ఒకటే రిటర్న్, అన్ని టాక్సెస్ ఏం లేదు. ఎన్హాన్స్డ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్, దానివల్ల వేరే కంట్రీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. దానివల్ల ఏది కూడా బెనిఫిట్ వస్తుందమ్మా? ఎంప్లాయ్మెంట్. మిటిగేషన్ ఆఫ్ ఇల్లింగ్ ఎఫెక్ట్స్ ఆఫ్ క్యాస్కేడింగ్ అమ్మా. జిఎస్టీ వల్ల క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఎలిమినేట్ అయిందా, మిటిగేట్ అయిందా? ఎలిమినేట్ అయిందా, మిటిగేట్ అయిందా? ఎందుకు ఎలిమినేట్ అనలేదు? ఇట్ ఈస్ దేర్. కొంచెం ఉంది కస్టమ్స్ డ్యూటీ వల్ల, డిఫరెంట్ ప్రొడక్ట్స్ తీసుకురావడం వల్ల. అందుకని మిటిగేట్ అన్నాడు కానీ ఎలిమినేట్ అన్నాడు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే బిజినెస్ చేయడం ఈజీ అయిపోద్ది జిఎస్టీ వల్ల వెన్ కంపేర్డ్ టు ప్రీవియస్ ట్యాక్స్ లాస్. కరెక్టా రాంగా? ఎస్. చెప్పండి అమ్మా బెనిఫిట్స్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. బెనిఫిట్స్ ఆఫ్ జిఎస్టీ. క్రియేషన్ ఆఫ్ యూనిఫైడ్ నేషనల్ మార్కెట్. నెక్స్ట్ వన్, boost Make in India initiative, enhance investment and employment, mitigation of ill effects of cascading, ease of doing business. Next, automated procedure with the greater use of IT. ఇది కొంచెం అయిన తర్వాత వస్తుంది. రిజిస్ట్రేషన్ చాప్టర్లో మీకు అర్థమైపోద్ది. అది జిఎస్టీ అనేది ఒకప్పుడు లాగా కాదు. వాళ్ళు స్ట్రాంగ్గా పెట్టేటప్పుడే చాలా కేర్ఫుల్గా వచ్చారు. ఎందుకంటే వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. సర్వీస్ ట్యాక్స్ వాటి దగ్గర సర్వీస్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉండేది. రిజిస్ట్రేషన్ కావాలంటే నువ్వు డిపార్ట్మెంట్కి వెళ్ళాలి, ఆన్లైన్ ఉండేది కాదు. ఉన్నా కానీ పనిచేయదు అది సరిగ్గా. అది సరిగ్గా వర్క్ చేయట్లేదు కాబట్టి సర్వీస్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ కోసం ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు డిపార్ట్మెంట్ ఉంటుంది. నువ్వు ఆఫీస్కి వెళ్ళావంటే చాలు, తడపాలంతే. ఏంటి సార్ తడపడం అంటే వాటర్ బాటిలా? కాదు. ఏంటమ్మా అది? నేను ఆర్టికల్ షిప్ చేసినప్పుడు నేను ఎన్నిసార్లు అయ్యామో నాకు తెలియదు. సరే 500 మళ్ళీ 500. అప్పట్లో 500, ఇప్పుడు 500 నోట్స్ ఉన్నాయి కదా. అప్పట్లో 500 నోట్స్ ఉండేది, పెద్దగా ఉంటాయి. ఇప్పుడు నాకు చిన్నగా కాదు. వెళ్తే 500, అసలు నువ్వు నీతో మాట్లాడాలంటే 500. మళ్ళీ రిజిస్ట్రేషన్ ఇస్తాడంటే ఇవ్వడు. ఇప్పుడు అలా కాదమ్మా. జిఎస్టీకి ఒక సైట్ ఉంటుంది, ఇప్పుడే ఓపెన్ చేసి చూపిస్తా. మొత్తం రిజిస్ట్రేషన్ నుంచి రిటర్న్స్ వరకు ఒకటే సైట్, జిఎస్టీ పోర్టల్. రిజిస్ట్రేషన్ నుంచి మొత్తం ఒకటే సైట్. ఏంటి సార్ అది? జిఎస్టీ పోర్టల్. దిస్ ఈస్ ద సైట్. మొత్తం నీకు రిజిస్టర్ అని కనిపిస్తుంది అక్కడ. రిజిస్టర్. రిటర్న్స్ కూడా ఉంటాయి అమ్మా. ఇదిగో లాగిన్ ఐడి, పాస్వర్డ్, రిటర్న్స్ ఉంటాయి. రిటర్న్స్ కూడా వేసుకోవచ్చు. లాగిన్ అవ్వలేదు కాబట్టి జస్ట్ ఊరికి అక్కడ రిజిస్ట్రేషన్ కనిపిస్తుందా? న్యూ రిజిస్ట్రేషన్. పేమెంట్స్ కనిపిస్తుందా? అండ్ అక్కడ నువ్వు లాగిన్ అయిన తర్వాత రిటర్న్స్, మొత్తం ఈవే బిల్, అన్ని జిఎస్టీకి సంబంధించిన ప్రతిదీ ఒక సైట్లోనే ఉండాలి. ఆ సైట్ బాగా పనిచేయాలి సార్. అన్నీ ఆన్లైన్లో జరిగిపోవాలి, మొబైల్లో కూడా వచ్చేయాలి. అంత హై అండ్ సొఫిస్టికేటెడ్ సైట్ ఇన్ఫోసిస్ వాళ్ళకి ఇచ్చారు. ఇన్కమ్ ట్యాక్స్ ఇది
వేరే ఇన్ఫోసిస్ వాళ్ళు డెవలప్ చేసి నీట్గా చేశారు. ఇంకా 2-3 సర్వీస్ ప్రొవైడర్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు ఇందులో స్టార్టింగ్ అండ్ నన్ను అడిగితే ఇన్కమ్ ట్యాక్స్ కంటే జిఎస్టీ సైడ్ కొంచెం బాగుంటుంది, రొబస్టిక్గా ఉంటుంది. రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా ఎక్కడ పర్ఫెక్ట్ ఉంది. ఎందుకు అంత రొబస్టిక్గా చేశారు సార్ అంటే, నువ్వు నాకు జిఎస్టీ పే చేయగానే ఒక ఇన్పుట్ తీసుకున్నావు, నువ్వు అవుట్పుట్ ఇచ్చేటప్పుడు నీకు వెంటనే జిఎస్టీ ఏమైపోవాలి, నీ అకౌంట్ క్రెడిట్ వచ్చేయాలి ఇమీడియట్. నేనేం చేస్తా, రిటర్న్ వేస్తాను, ఇదిగో ఈ పలానైనా ఇదిగో అతను జిఎస్టీ నెంబర్ ఇంత, అతను ఇంత జిఎస్టీ కట్టాడు నీకు, అదిగో నీకు డిపాజిట్ చేస్తున్నాను. నేను డిపాజిట్ రిటర్న్ వేసిన వెంటనే ఎవరి అకౌంట్కి వచ్చేస్తుంది, నీ అకౌంట్కి వచ్చి. నేను రిటర్న్ వేయలేదంటే నీ అకౌంట్కి రాదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. సోఫిస్టికేటెడ్ అండ్ రోబస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడారు. ఐటీ మీన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాడారు. ఇన్ఫోటెక్, యూజ్ ఆఫ్ ఐటీ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీయా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఆ సైట్ గురించి నేను ఇంకొంచెం డీటెయిల్గా నెక్స్ట్ చాప్టర్స్లో చెప్తాను ఎంత రోబస్టిక్గా ఉంటుంది అనేది. అండ్ రిడక్షన్ ఇన్ కంప్లైన్స్ కాస్ట్. సార్ నువ్వు ఎక్సైజ్ డ్యూటీ రిటర్న్ వేయాలి, సర్వీస్ ట్యాక్స్ రిటర్న్ వేయాలి, వాట్ రిటర్న్ వేయాలి, అండ్ ఇంకా లగ్జరీ ట్యాక్స్ రిటర్న్ వేయాలి, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ రిటర్న్స్ వేయాలి. ఇలా డిఫరెంట్ ట్యాక్సెస్ రిటర్న్స్ వేయాలి. ఫ్రీగా వేస్తారా, డబ్బులు ఇవ్వాలా? కంప్లైన్స్ అవ్వడానికి ఇవన్నీ కాస్ట్ పెరుగుతుందా తగ్గుతుందా? ఇప్పుడు వీటన్నిటి ప్లేస్లో ఒక రిటర్న్ వేస్తే చాలు. అంతకుముందు ఒక్కొక్క రిటర్న్కి 6,000 ఇచ్చేవాడిని, ఇప్పుడు ఒక 6,000 ఇస్తే చాలు ఒక రిటర్న్. కాస్ట్ తగ్గిందా పెరిగిందా? రిడక్షన్ జిఎస్టీ వల్ల. బెనిఫిట్స్ టు స్మాల్ ట్రేడర్స్ అండ్ ఎంటర్ప్రినర్స్, వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది. ఎందుకు, పెద్ద పెద్ద కంపెనీస్ అయితే ఎంప్లాయీస్ని పెట్టుకొని అకౌంట్స్ ఆఫీస్ మెయింటైన్ చేసి అవన్నీ వేపిస్తారు. చిన్న చిన్న వాళ్ళు అవన్నీ రిటర్న్స్ వేయగలరా? నో. కానీ జిఎస్టీ వల్ల ఏమైపోయింది, వీళ్ళకి కూడా బెనిఫిట్ అయింది, వాళ్ళు కూడా ఈజీగా ఎలిమినేషన్ ఆఫ్ మల్టిపుల్ ట్యాక్స్ అండ్ డబుల్ టాక్సేషన్. కరెక్టేనా అమ్మా? డబుల్ టాక్సేషన్ అయిపోయింది, మల్టిపుల్ ట్యాక్స్. ఇవి కూడా చెప్పండి. ఇంకొకటి సార్, ఫస్ట్ నీకు గుర్తు రాలేదా అంటే పైన రాయమ్మా. ఇంకా కొంచెం ఇవి కూడా గుర్తుపెట్టుకుంటే అక్కడ మిస్ అయినా ఈ పాయింట్స్ కూడా యాడ్ అవుతాయి. మొత్తం ఒకటే క్వశ్చన్. ఏంటి బెనిఫిట్స్ చెప్పండి. ఆటోమేషన్ అయిందా లేదా? ఆటోమేటెడ్ ప్రొసీజర్స్ బై యూజింగ్ గ్రేటర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. నెక్స్ట్ వన్, రిడక్షన్ ఇన్ compliance cost. Next one, benefit to small traders and entrepreneurs. Elimination of multiple tax and important question. ఇంకా మీకు తెలిసిందే, జిఎస్టీలో ఏ టాక్సెస్ సబ్మర్జ్ చేశారు? వెరీ ఇంపార్టెంట్. జిఎస్టీలో ఏ టాక్సెస్ సబ్మర్జ్ చేశారు మీకు తెలిసిన టిక్ పెడతా. ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఏంటమ్మా? ఎక్సైజ్ డ్యూటీ, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ. ఇంకా సేల్స్ ట్యాక్స్, ఇంకా సర్చార్జ్. అమ్మా, కాంట్రవైలింగ్ డ్యూటీ, కస్టమ్స్ సంబంధించి ఒక డ్యూటీ ఉంటుంది. అది కస్టమ్స్ని మెర్జ్ చేశారా? నో. సో కస్టమ్స్లో కాంట్రవైలింగ్ డ్యూటీ అంటే, జాగ్రత్తగా వినండి, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది అవుట్ సైడ్ ఇండియా నుంచి తీసుకొచ్చావు ఇండియా, నీకు ఏ డ్యూటీ వేస్తాను? కస్టమ్స్ డ్యూటీ. కానీ ఇది ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసావు, అవుట్ సైడ్ ఇండియా మ్యానుఫ్యాక్చర్ చేసావు, ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ కదా, అందుకని ఎక్సైజ్ డ్యూటీ వేస్తానన్నారు. ఎక్సైజ్ డ్యూటీ వేయాలంటే బేసిక్ కండిషన్ ఏంటి? ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్. ఒక పని చేయి, ఒక ప్రోడక్ట్ని ఆర్ ఏదైనా థింగ్ని మ్యానుఫ్యాక్చర్ చేయకుండా తెచ్చేస్తే ఇట్స్ ఓకే, ఫైన్. బట్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో అయిపోయిన ప్రోడక్ట్ని తెస్తే నేను ఎక్సైజ్ డ్యూటీ వేయలేను కాబట్టి కస్టమ్స్ డ్యూటీ పాటు ఎక్సైజ్ డ్యూటీ అని చెప్పి దానికి ఒక కొత్త పేరు పెట్టు. ఆ కొత్త పేరు ఏంటమ్మా? కాంట్రవైలింగ్ డ్యూటీ. కస్టమ్స్ అని పేరుతో కలెక్ట్ చేయి. నిజానికి అది కస్టమ్సా ఎక్సైజ్ డ్యూటీయా? ఎక్సైజ్ డ్యూటీ. నిజానికి అది ఎక్సైజ్ డ్యూటీయే, కానీ కస్టమ్స్ అనే పేరుతో కలెక్ట్ చేస్తాను. ఎందుకంటే ఎక్సైజ్ డ్యూటీ చేయలేను నేను, అందుకని మెర్జ్ చేస్తాను అంతే. కస్టమ్స్ డ్యూటీ నేను మెర్జ్ చేయలేను. నేను కస్టమ్స్తో పాటుగా ఎక్సైజ్ డ్యూటీ కలెక్ట్ చేస్తా, దానికి ఒక డిఫరెంట్ పేరు చెప్పాను, అందుకని మెర్జ్ చేస్తాను. అంతమించి మనకు ఉన్నాయి వచ్చేసినాయి అమ్మా. ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, సిఎస్టీ అంటే సెంట్రల్ స్టేట్ ట్యాక్స్. అంటే ఏంటమ్మా? డిఫరెంట్ స్టేట్స్ అయితే వాట్ కలెక్ట్ చేస్తారా, సిఎస్టీ కలెక్ట్ చేస్తారా? సర్చార్జ్ అండ్ సెస్ ఆల్మోస్ట్ మీకు తెలిసినాయి కదా, సర్చార్జ్ సెస్ డీటీలో చెప్పినట్టుగా. ఇట్లా స్టేట్కి సంబంధించిన ట్యాక్సెస్ ఏంటమ్మా? స్టేట్ సర్చార్జ్, సెక్స్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, ఎక్సెప్ట్ ట్యాక్సెస్ ఆన్ లాటరీ, బెట్టింగ్, గ్యాంబ్లింగ్. అంటే ట్యాక్సెస్ ఆన్ లాటరీ, బెట్టింగ్, గ్యాంబ్లింగ్ మెర్జ్ చేస్తారా, మెర్జ్ చేయలేదా? అందరూ చెప్పాలి. ట్యాక్సెస్ ఆన్ లాటరీ, బెట్టింగ్, గ్యాంబ్లింగ్ మెర్జ్ చేస్తారా, మెర్జ్ చేయలేదా? చేయలేదు. ఎక్సెప్ట్ ఎంట్రీ ట్యాక్స్, పర్చేస్ ట్యాక్స్, వాట్, సేల్స్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, ఇవన్నీ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ట్యాక్సెస్.
టాక్సెస్ నాట్ సబ్మర్జ్డ్ ఇన్ జిఎస్టీ. ఫస్ట్ వన్ ఏంటో అందరు చెప్పాలి, ఏంటమ్మా అది? బేసిక్ కస్టమ్. నెక్స్ట్ ఈటీ లెవిడ్ బై లోకల్ బాడీస్, అంటే లోకల్ బాడీ లెవీ చేసే ఎంటర్టైన్మెంట్. ప్రస్తుతానికి అది లేదులే, ఓన్లీ ఫ్యూ స్టేట్స్ కలెక్ట్ చేస్తున్నాయి. ప్రాపర్టీ ట్యాక్స్ అండ్ స్టాంప్ డ్యూటీ. మీకు ప్రాపర్టీ ఉంటే ఇంటి పన్ను అంటారు, విన్నారమ్మా? సారీ. ఎలక్ట్రిసిటీ డ్యూటీ. సో ఎస్టీడీ ఆన్ ఆల్కహాల్. ఏఎల్ అంటే ఏంటమ్మా? ఆల్కహాల్. ఆల్కహాల్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్. ఆల్కహాల్ మీద మాత్రం ఎవరికి వదిలేయాలంటే అది స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ. ఎస్సీడీ ఫుల్ ఫామ్ ఏంటమ్మా? స్టేట్. మా ఆల్కహాల్ మీద ఎక్సైజ్ డ్యూటీ ఎవరు కలెక్ట్ చేస్తారు? స్టేట్. అది జిఎస్టీలో మర్చ్ చేయాలా, చేయకూడదా? సిఈడి ఆన్ హెచ్పి మ్యాన్. సిఈడి అంటే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ. సిఈడి అంటే ఫుల్ ఫామ్ ఏంటమ్మా? సార్ కొన్ని ప్రోడక్ట్స్ మాత్రం జిఎస్టీలో తీసుకురాకూడదని స్టేట్ ఫిక్స్ అయిపోయింది, సెంట్రల్ కూడా ఫిక్స్ అయిపోయింది. స్టేట్ ఒక ప్రోడక్ట్నే సెలెక్ట్ చేసుకుంది, ఏంటది? ఆల్కహాల్. అది మాత్రం మాకు వదిలేయండి, మేము ఎక్సైజ్ డ్యూటీ కలెక్ట్ చేసుకుంటాం. ఎప్పటి నుంచో స్టేట్కే ఉంది, మేమే చేసుకుంటాం. అట్లయితే సెంట్రల్ కూడా చెప్పింది కొన్ని ప్రొడక్ట్స్. హెచ్పి మ్యాన్ 1 2 3 4 5. ఎన్ని ప్రొడక్ట్స్ అమ్మా? 5 ప్రొడక్ట్స్. హెచ్పి మ్యాన్ అంటే ఏంటి సార్? ఫుల్ ఫామ్ చెప్పండి సార్. పి ఫర్ పెట్రోలియం, ఎన్ ఫర్ న్యాచురల్ గ్యాస్, ఏ ఫర్ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూవల్. అంటే మాది ఏవియేషన్ టర్బైన్ ఫ్యూవల్. అండ్ హెచ్ ఫర్ సార్ ఏదైనా మీకు పెట్రోల్ కానీ డీజిల్ కానీ రావాలంటే క్రూడ్ ఆయిల్ ఉంటుంది, దానికి సంబంధించింది ఫుల్ ఫామ్ వస్తుంది మీకు. ఇవి క్రూడ్ ఆయిల్కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఏదైనా సరే, మా న్యాచురల్ గ్యాస్ కానీ ఏవియేషన్ ట్రిబుల్ కానీ పెట్రోలియం కానీ ఇవి కానీ ఈ పర్టికులర్ హ్యూమన్ స్పిరిట్ కానీ లేకపోతే ఇది మోటార్ స్పిరిట్ కానీ ఇవన్నీ కానీ ఎక్కడి నుంచి వస్తాయి అంటే క్రూడ్ ఆయిల్ నుంచి వస్తాయి. ఎక్కడి నుంచి అమ్మా? క్రూడ్ ఆయిల్. ఇది కంపల్సరీ నేను ఎక్సైజ్ డ్యూటీ వేస్తా, జిఎస్టీ కూడా వేసుకుంటా, నీకు సంబంధం లేదు. హెచ్పి మ్యాన్ మాత్రం జిఎస్టీలోకి తీసుకురాను. తీసుకొచ్చానా? తీసుకురాలేదు. జిఎస్టీ అయితే వేయను. వెయిట్ మీద జిఎస్టీ చెప్పు ఒకసారి. హెచ్పి మ్యాన్ ఫుల్ ఫామ్ తర్వాత వస్తుందమ్మా. హెచ్పి మ్యాన్ ఆల్కహాలిక్ లిక్కర్. హెచ్పి మ్యాన్ అంటే మొత్తం ఇవన్నీ ప్రొడక్ట్స్ 5 ఉన్నా సరే మొత్తం దేనికి సంబంధించినవి? క్రూడ్ ఆయిల్కి సంబంధించి. పెట్రోలియం ప్రొడక్ట్స్ అనుకో సింపుల్గా, పెట్రోల్ డీజిల్కి సంబంధించి. మోటార్ స్పిరిట్ అన్నా అదే అలాగన్నా. వీటి మీద నేను ఎక్సైజ్ డ్యూటీ వేసుకుంటాను, జిఎస్టీ అయితే వేయను. సేమ్ అలాగే స్టేట్ గవర్నమెంట్ కూడా ఇది ఏ ప్రొడక్ట్స్ జిఎస్టీలోకి తీసుకురాలేదు, ఏ టాక్సెస్ తీసుకురాలేదో ఫస్ట్ చూద్దాం. ఏ టాక్సెస్ జిఎస్టీలోకి తీసుకురాలేదు? కస్టమ్స్ డ్యూటీ, ఇంకా ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ లెవీడ్ బై మున్సిపాలిటీస్ అంటే లోకల్ బాడీస్, ప్రాపర్టీ ట్యాక్స్, స్టాంప్ డ్యూటీ, ఎలక్ట్రిసిటీ డ్యూటీ, ఆల్కహాల్ మీద ఉండే ట్యాక్స్. అసలు ఆల్కహాలే తీసుకురావాలి. హెచ్పి మ్యాన్ మీద ఉండే ట్యాక్స్. ఆల్కహాల్ మీద ఏ ట్యాక్స్ ఉంటుందంట? ఎస్సీడీ. ఎస్సీడీ అంటే సిఈడి అంటే తీసుకొచ్చారా? తీసుకురాలేదు. జ్యువెల్ అమ్మా మరి టొబాకో అని చెప్పావు, ఇవి చెప్పావు కదా. టొబాకో తీసుకొచ్చారు, అందులో టొబాకో మీద ఎక్సైజ్ డ్యూటీ వేస్తాను, జిఎస్టీ కూడా. జ్యువెల్ మోడల్ ఆఫ్ జిఎస్టీ. మా ఇండియాలో జ్యువెల్ మోడల్ ఆఫ్ జిఎస్టీ అంటే స్టేట్ కలెక్ట్ చేస్తుందా, సెంట్రల్ కలెక్ట్ చేస్తుందా జిఎస్టీ? అందరూ చెప్పాలి. స్టేట్ కలెక్ట్ చేస్తుందా జిఎస్టీ, సెంట్రల్ బో? స్టేట్ కలెక్ట్ చేసే జిఎస్టీని ఎస్జిఎస్టీ అంటారు. ఏమంటారమ్మా? ఫుల్ ఫామ్ ట్రై చేయండి. ఎస్జిఎస్టీ ఫుల్ ఫామ్ స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సెంట్రల్ కలెక్ట్ చేసే ట్యాక్స్ ని సిజిఎస్టీ అంటారు. ఫుల్ ఫామ్ చెప్పండి అమ్మా. బిట్వీన్ ద స్టేట్స్ అయితే కన్జ్యూమర్ బేస్డ్ స్టేట్కి వెళ్ళాలి కాబట్టి స్టేట్స్కి ఇస్తే కొట్టుకుంటారు కాబట్టి ఎవరు వచ్చేస్తారు? సెంట్రల్ ఐజిఎస్టీ కలెక్ట్ చేస్తే ఏమొస్తుందమ్మా? విత్ ఇన్ ద స్టేట్ అయితే సిజిఎస్టీ ఎస్జిఎస్టీ, సెంట్రల్ స్టేట్ 50-50. బట్ బిట్వీన్ ద స్టేట్స్ అయితే వాళ్ళకి ఇవ్వను, ఎవరు వచ్చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి తీసుకొని ఎవరైతే కన్జ్యూమర్ ఏ స్టేట్లో ఉంటే వాళ్ళకి ఇస్తుంది. స్టేట్ని ఇవ్వమని చెప్పదు. ఐజిఎస్టీ ఫుల్ ఫామ్ చెప్పండి అమ్మా.
ఇంటిగ్రేటెడ్ ఏంటమ్మా అది ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ, అది ఇప్పుడు వద్దులే ప్రస్తుతానికి ఎస్జిఎస్టీ జిఎస్టీ. యూనియన్ టెరిటరీ అయితే యూటీజిఎస్టీ. యూనియన్ టెరిటరీ అంటే ఏంటమ్మా యూటీజిఎస్టీ, యూనియన్ టెరిటరీ జిఎస్టీ. మన ఇండియాలో ఏ మోడల్ ఆఫ్ జిఎస్టీ ఫాలో అవుతున్నారమ్మా డ్యూయల్ మోడల్. అంటే ఎవరెవరు కలిపి కలెక్ట్ చేస్తారు సెంట్రల్ స్టేట్. ఇండియా హ్యాస్ అడాప్టెడ్ డ్యూయల్ మోడల్ ఆఫ్ జిఎస్టీ అమ్మా జిఎస్టీ. India has adopted central model, dual model of GST. Central model of GST అంటే ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్. స్టేట్ మోడల్ ఆఫ్ జిఎస్టీ అంటే ఓన్లీ స్టేట్ గవర్నమెంట్. మనది సెంట్రల్ మోడలా స్టేట్ మోడలా డ్యూయల్ మోడల్ విచ్ ఈస్ ఇంపోజ్డ్ కాంకరెంట్లీ బై ది స్టేట్ అండ్ ది సెంట్రల్. జిఎస్టీ levied by central is CGST. GST levied by state or UT is SGGST and UT. UTGST ఫుల్ ఫామ్ చెప్పండి. ఇంట్రొడక్షనే కాబట్టి అవన్నీ ఫుల్ ఫామ్స్ అవి ఏంటి అనేది ఇప్పుడే డీటెయిల్ వస్తుందా తర్వాత చాప్టర్స్లో వస్తుందా? ఐజిఎస్టీ గురించి చెప్పలేదు చూడకండి, తర్వాత వస్తుంది నీకు. జిఎస్పిఎస్ ఏంటమ్మా అది జిఎస్పిఎస్ అంటే ఏంటి సార్ అంటే ఇట్స్ ఐటీ ప్లాట్ఫామ్. ఐటీఎస్ ఫైనాన్షియల్ టెక్ కంపెనీస్ అపాయింటెడ్ చేశారు. ఎవరమ్మా జిఎస్టిఎన్ అనే సైట్ ఉంటుంది. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ నెట్వర్క్ ఏంటమ్మా అది గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ నెట్వర్క్స్ టు డెవలప్ ద అప్లికేషన్ ఫర్ ట్యాక్స్ పేయర్స్ టు ఇంటరాక్ట్ విత్ ద జిఎస్టిఎన్, facilitating taxpayers to upload invoice, filing returns, customized products according to the needs of the users. So generally ఈ జిఎస్టిఎన్ అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇప్పుడు జనరల్గా అంత ఏముండదు, కస్టమరే చేసేస్తున్నాడు. ఎక్కువ నీకు ఇన్వాయిసెస్ ఉన్నాయి అనుకోండి, ఈ పర్టికులర్ జిఎస్పిఎస్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నాడో, సో గూడ్స్ అండ్ సర్వీస్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైనా ఉన్నారో వాళ్ళు జిఎస్టిఎన్ సైట్లో నీ ఇన్వాయిస్ అప్లోడ్ చేయడానికి ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయడం వాళ్ళు చేస్తూ ఉంటారు. నీకు ఆ సైట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దీనికి వద్దాం. సో ఇలాంటి వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు నీకు సపోర్టింగ్ సర్వీస్ ఇస్తారు. నీకు అసలు ఇన్వాయిస్ అప్లోడ్ చేయాలని తెలియాలి కదా ఫస్ట్, అదొక పెద్ద ప్రాబ్లము, దానికి వీళ్ళు సపోర్టింగ్ సర్వీస్ ఇస్తారు. అది తర్వాత వద్దాం. వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, అలాంటిది ఒకటి ఉంటుందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్రాస్ ఎంపవర్మెంట్ పిఓ అంటే నథింగ్ బట్ ద ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో, సో ఆఫీసర్ గారు ఏం చేస్తారు అపాయింటెడ్ అండర్ సిజిఎస్టీ అమ్మా ఇక్కడ చూద్దాం. సిజిఎస్టీ అని ఎందుకు అంటున్నారంటే జిఎస్టీ యాక్ట్ ప్రకారం ఆథరైజ్ టు యాక్ట్ యాజ్ ఏ సో ఆఫీసర్ అండర్ సిజిఎస్టీ ఎస్జిఎస్టీ యాక్ట్ ఆల్సో. జాగ్రత్తగా వినండి. ద కన్సర్న్ ఆఫీసర్, ద ప్రిన్సిపల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో, మనం అయితే అక్కడ అసెసింగ్ ఆఫీసర్ అంటాం ఇక్కడ డిటీలో. ఇక్కడ వాట్ ఎవర్ ది ప్రిన్సిపల్ ఆఫీసర్ ఇస్ దేర్ అంటే ఒక సిజిఎస్టీ యాక్ట్ ఉంటుంది, ఒక ఎస్జిఎస్టీ యాక్ట్, రెండు కాపీ పేస్ట్. ఐజిఎస్టీ యాక్ట్ ఉంటుంది, అది ఇప్పుడు నువ్వు రిజిస్ట్రేషన్కి అప్లై చేసాం మనం హైదరాబాద్కి 1 month బ్యాక్ ఈ బిల్డింగ్కి రాగాలని. నా అప్లికేషన్ సిజిఎస్టీకి వెళ్ళిద్దా ఎస్జిఎస్టీకి వెళ్ళిద్దా చెప్పండి అమ్మా, ఎవరికి వెళ్ళిద్ది? సార్ ఇద్దరు 50-50 కదా, ఎవరికైనా వెళ్ళొచ్చు. మాకు ఇక్కడే ఉంటారు డిపార్ట్మెంట్ వాళ్ళు, ఆయన ఫోన్ చేశారు, సార్ మాకు వచ్చేలా చూడండి సార్, మాకు టార్గెట్ ఏదో ఉంది, మేడం గారు సర్టిఫికేట్ మీకు ఇమ్మీడియట్గా ఇస్తారు, కొంచెం సార్ అంటే అదొక ట్రిక్. స్టేట్కే రావాలంటే ఏం చేయాలో మా ట్రిక్, అది ఒక ట్రిక్ అనమాట. సెంట్రల్ కూడా వెళ్ళొచ్చు, బట్ ఒకవేళ సెంట్రల్కి వెళ్తే ఏం చేయాలి, మళ్ళీ క్యాన్సిల్ చేసి మళ్ళీ అప్లై చేస్తాను నేను, అప్పుడు సెంట్రల్కి వెళ్ళిద్ది అనమాట. నేను చేశారు కిందే, మీ క్లాస్ జరుగుతుంది అయిపోగానే వెళ్ళి మొన్న ఎప్పుడు చేసిన లాస్ట్ మంత్ ఫస్ట్ స్టేట్కే వెళ్ళింది. సెంట్రల్కి వెళ్ళిందమ్మా స్టేట్కి వెళ్ళిందా కానీ గ్యారంటీ ఉందా స్టేట్కి వెళ్తుందని? నో సార్, మాకు ఏ ఆఫీసర్ వచ్చారు స్టేట్ తాలూకా ఆఫీసర్ వచ్చారు, సేమ్ అతనే సెంట్రలే, ఒకళ్ళే చేస్తారమ్మా. స్టేట్ కానీ సెంట్రల్ కానీ ఎవరో ఒక ఆఫీసర్ వచ్చారంటే వాళ్ళు సిజిఎస్టీ చేయొచ్చు, వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ రెండింటికి అన్నమాట. మళ్ళీ డూప్లికేషన్ అవ్వదు. ఏమవుతుందమ్మా డూప్లికేషన్. ఒకవేళ స్టేట్ వచ్చి దాన్ని చూస్తుందంటే మళ్ళీ సెంట్రల్ రాదు, వీళ్ళు చూస్తుందే ఇక వాళ్ళు. అందుకని ఇద్దరు కొట్టుకోకూడదు, అది ర్యాండమ్గా ఎవరి దగ్గరికైనా వెళ్తుంది. ఒకసారి స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్ చూసారంటే మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్ వస్తారా? నో, అది చూసినట్టే. ఒకసారి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇచ్చారంటే మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ వస్తారా? నో, ద స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్ ఈస్ డీమ్డ్ టు బి ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్ ఆల్సో. డూప్లికేషన్ జరగకుండా
మేము కూడా 50% ఉంది, మేము కూడా వచ్చి వెరిఫై చేస్తానని రూల్ ఉంటుందా ఇక్కడ? నో. దాన్నే సెంట్రల్ గవర్నమెంట్ కింద డీమ్డ్. ఇప్పుడు మాకు ఏ గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చారమ్మా? స్టేట్ గవర్నమెంట్. సో పిఓ ఎవరైతే ఆఫీసర్ ఉంటారో అతను సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఓకే, స్టేట్ గవర్నమెంట్ అయితే ఓకే, ఏదైనా ఆర్డర్ ఇష్యూ చేశారు, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్ ఇష్యూ చేశాడు ఆర్డరు దేనికి సంబంధించి సిజిఎస్టీ, ఈ షాల్ బి ఇష్యూ విత్ రెస్పెక్ట్ టు ఎస్జిఎస్టీ ఆల్సో. మాకు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చారమ్మా, ఇప్పుడు అతను 50% తాలూకా ట్యాక్స్ కలెక్ట్ కాలేదు అని చెప్పేసి ఆర్డర్ ఇష్యూ చేస్తారా? టోటల్ మీద ఇష్యూ చేస్తాడా? టోటల్. ఎందుకంటే ఈజ్ ఆల్సో డీమ్డ్ టు బి ద స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్. అంతేగాని నీ 50% కలెక్ట్ కాలేదు, నీ 50% గురించి కూడా మాట్లాడటం కాదు. స్టేట్ గవర్నమెంట్ సంబంధించి కూడా అతను ఆర్డర్ ఇష్యూ చేయొచ్చు. మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఆ 50% కోసం ఇంకో ఆఫీసర్ని ఏమో అపాయింట్ చేయరు, మొత్తం ఇతనే చూసుకోవాలి. సార్ హీ షాల్ బి ఇష్యూడ్ విత్ రెస్పెక్ట్ టు స్టేట్ గవర్నమెంట్ ఆర్ యూనియన్ టెరిటరీ ఆల్సో ఆర్ వైస్ వర్సా. ఇప్పుడు మాకు స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చారా, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చారమ్మా? స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడు ఇతను దేనికి అగెనెస్ట్ గా కూడా ఆర్డర్ ఇష్యూ చేయొచ్చు? సిజిఎస్టీకి అగెనెస్ట్ గా కూడా ఆర్డర్ ఇష్యూ చేయొచ్చు. అప్పుడు నేను వెళ్ళి క్వశ్చన్ చేయకూడదు, నువ్వెవరు? ఎస్డిఎస్టీ యాక్ట్ ప్రకారం ఉన్న ఎంప్లాయీకి నీకెందుకు సిజిఎస్టీ గురించి, అతను చూసుకుంటాడులే అనొచ్చా? నేను ఇప్పుడు ఈ రూల్ చూపిస్తాడు. అతను ఏ సెక్షన్ చూపిస్తాడమ్మా? అతను సెక్షన్ 6 వెళ్ళి చదువుకోపో అంటాడు. వెళ్ళి సెక్షన్ 6 చదువుకుని రా. దాన్ని ఏమంటారమ్మా? దాన్ని క్రాస్ ఎంపవర్మెంట్. క్రాస్ ఎంపవర్మెంట్ అంటే ఏంటమ్మా? ద స్టేట్ గవర్నమెంట్ కెన్ యాక్ట్ యాజ్ ఏ సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కెన్ యాక్ట్ యాజ్ ఏ స్టేట్ గవర్నమెంట్. ఆఫీసర్స్కి ఆ పవర్ ఉంది, ఆ క్రాస్ ఎంపవర్మెంట్ ఇచ్చారు. అలా ఇవ్వకపోతే ఏమవుతుందో తెలుసా? డూప్లికేషన్. అంటే నేను ఇద్దరికి సమాధానం చెప్పుకోవాలి. ఇప్పుడు వెళ్ళి చిరాకు పుట్టిద్ది నాకు జిఎస్టీనే వద్దంటాను అంటే నేను ఇప్పుడు ఎవరెవరికి సమాధానం చెప్పాలమ్మా? స్టేట్ గవర్నమెంట్ వాడికి చెప్పాలి, సెంట్రల్ గవర్నమెంట్ చెప్పాలి, వీళ్ళకి చేయాలి, వాళ్ళకి చేయాలి, వీళ్ళకి ఒక సమాధానం ఇవ్వాలి, వాళ్ళకి. నేను నాకు వద్దంటాను అసలు. సో ఫర్దర్ ఇఫ్ ఆర్డర్ పాస్డ్ బై ఆఫీసర్ ఎవరైతే ప్రిన్సిపల్ ఆఫీసర్ ఉంటారో, సిజిఎస్టీ అపీల్ రివ్యూ రిటెన్షన్ విల్ బి లైవ్ విత్ ది సిఏ. అమ్మా ఒక్క నిమిషం, సిజిఎస్టీ అమ్మా, సిఏఎస్టీ అని పడింది, సిజిఎస్టీ. సార్ ఒకవేళ అతను స్పెసిఫిక్గా సిజిఎస్టీకి సంబంధించే అని చెప్తే మాత్రం అది సిజిఎస్టీకి సంబంధించే అమ్మా. అంటే అతనికి ఎస్జిఎస్టీ ఆర్డర్ కూడా పాస్ చేసే రైట్ ఉంది, కానీ అతను ఏం చేశాడు? ఓన్లీ సిజిఎస్టీ గురించే నేను ఆర్డర్ ఇస్తున్నాను, ఎస్జిఎస్టీది నేను ఆ స్టేట్ ఆఫీసర్కి అలోకేట్ చేస్తాను అంటే ఇప్పుడు ఆర్డర్ ఎవరికి మాత్రమే అప్లై అవుతుందమ్మా? ఎస్జిఎస్టీ. లేదు ఎస్జిఎస్టీ ఆర్డర్ కూడా నేనే అటాచ్ చేసి ఇచ్చేస్తున్నాను. ఆ రైట్ ఉందా లేదా? అతనికి ఉంది. అది కంపల్సరీ యూజ్ చేసుకోవాలని రూల్ లేదు. అతను చేసుకుంటే చేసుకోవచ్చు, లేదా ఆ స్టేట్ ఆఫీసర్కి అతను ట్రాన్స్ఫర్ చేయాలి. ఎంపవర్మెంట్ అయితే ఉంది. ఎంపవర్మెంట్ అంటే డ్యూటీ కాదు, రైట్. క్రాస్ ఎంపవర్మెంట్ అంటే డ్యూటీయా, రైటా? రైట్. సో ఈ తర్వాత వస్తేనమ్మా ఈ రెండు నేను అక్కడ చూస్తాను. సార్ వాట్ ఈస్ ట్రేడ్ ఆర్ కామర్స్? ఇంట్రా స్టేట్ ఉండొచ్చు, ఇంటర్ ఉండొచ్చు. ఇంట్రా అంటే ఏంటమ్మా? విత్ ఇన్ సేమ్ స్టేట్ అమ్మా. నేను ఎక్కడ స్టేట్ అంటున్నానో అక్కడ యూటీ కూడా తీసుకోండి, యూనియన్ టెరిటరీ. సార్ విత్ ఇన్ సేమ్ స్టేట్ జరిగితే ఏమంటారమ్మా? దాన్నే ఇంట్రా స్టేట్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, విత్ ఇన్ సేమ్ స్టేట్ జరిగితే సిజిఎస్టీ ఎస్జిఎస్టీ వస్తుందమ్మా. ఏమొస్తుంది? విత్ ఇన్ సేమ్ స్టేట్ జరిగితే సిజిఎస్టీ ఎస్జిఎస్టీ. విత్ ఇన్ సేమ్ స్టేట్ జరిగితే సిజిఎస్టీ వస్తుంది, ఎస్జిఎస్టీ వస్తుంది. సార్ డిఫరెంట్ స్టేట్ జరిగితే, డిఫరెంట్ అంటే బిట్వీన్ ద స్టేట్స్ అంటారు. డిఫరెంట్ అంటే ఏంటమ్మా? బిట్వీన్ ద స్టేట్స్ జరిగితే ఏమొస్తుంది సార్? బిట్వీన్ ద స్టేట్స్ జరిగితే మళ్ళీ బాహుబలి గ్రాఫిక్స్ అవన్నీ వస్తే జాగ్రత్త చూడండి, భయపడవద్దు, వావ్ అనండి అంతే. అమ్మా ఇదే ఇదిగో. అరే, ఆగండి అది తీసేద్దాం బాస్. ఇప్పుడు వావ్ అనొచ్చు. మళ్ళీ 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 ఇది చూసారా ఎప్పుడైనా? అదెవరు? నేను అది స్మార్ట్గా ఉన్నాను, హ్యాండ్సమ్గా ఉన్నాను. ఇది ఎవరు? ఇది కూడా నేనే. సొల్యూషన్ చూసామా ఇదంతా లాస్ట్ క్లాస్లో? ఇది మీరే.
ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ చూసామమ్మా. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే ఏంటమ్మా? వాట్ ఎవర్ ది ట్యాక్స్ యూ పెయిడ్ ఆన్ ఇన్పుట్స్ ఇస్ గివెన్ క్రెడిట్ టు యూ, దట్ ఈస్ ద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. జిఎస్టీలో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఉందా లేదా? టైప్స్ ఆఫ్ జిఎస్టీ, ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్. జిఎస్టీ అంటే ఏంటి సార్ అంటే రెండు స్టేట్స్ మధ్యలో జరిగితే ఎవరు వచ్చేస్తారమ్మా? ఐజిఎస్టీ. సెంట్రల్ వచ్చేస్తుంది, అప్పుడు సిజిఎస్టీ అనదు, ఐజిఎస్టీ అంటది. ఎందుకంటే రెండు కలిపి కలెక్ట్ చేస్తుంది, రెండు కలిపి సెంట్రలే కలెక్ట్ చేస్తుంది. స్టేట్ పోర్షన్ స్టేట్కి తర్వాత డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అప్పుడు నువ్వు సిజిఎస్టీ అంటే 50% వస్తుంది కాబట్టి పేరు ఏం పెట్టారు చూడండి అమ్మా? ఐజిఎస్టీ. సార్ ఎప్పుడు సిజిఎస్టీ ఎప్పుడు ఎస్జిఎస్టీ వస్తుందమ్మా? ఇఫ్ ద సేల్ ఈస్ హ్యాపెన్ విత్ ఇన్ సేమ్ స్టేట్ ఏమొస్తుందమ్మా? సిజిఎస్టీ. సేమ్ స్టేట్ అంటే సార్, సేమ్ స్టేట్ అంటే సార్ ఆంధ్రప్రదేశ్లో సెల్లర్ ఉన్నారు, బయ్యర్ కూడా ఎక్కడ ఉన్నారమ్మా? ఆంధ్రప్రదేశ్. అక్కడ స్టేట్ అంటున్నానంటే యూనియన్ టెరిటరీ కూడా. సార్ ఇఫ్ సేల్ ఈస్ హ్యాపెన్ బిట్వీన్ టూ డిఫరెంట్ స్టేట్స్ ఏమొస్తుందమ్మా? ఐజిఎస్. మళ్ళీ అగైన్ ఇఫ్ ద సేల్ ఈస్ హ్యాపెన్ విత్ ఇన్ ద స్టేట్, అప్పుడు ఏది కలెక్ట్ చేయాలి? 50% సిజిఎస్టీ, 50% ఎస్జిఎస్టీ. ఒక సేల్ ఈస్ హ్యాపెన్ బిట్వీన్ టూ స్టేట్స్, అప్పుడు 100% ఏంటమ్మా? ఐజిఎస్టీ. దెన్ సెంట్రల్ విల్ షేర్ ద కన్జ్యూమర్ స్టేట్, డెస్టినేషన్ స్టేట్కి ఆ 50% తర్వాత షేర్ చేస్తుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సార్ లొకేషన్ ఆఫ్ సప్లయర్ అంటే సెల్లర్ అమ్మ. ఎల్ఓఎస్ అంటే ఏంటమ్మా? సప్లయర్ అంటే సెల్లర్ అమ్మ. లొకేషన్ ఆఫ్ పిఓఎస్ అంటే ప్లేస్ ఆఫ్ సప్లై అంటే బయ్యర్ అమ్మ. పిఓఎస్ అంటే ఏంటమ్మా? ప్లేస్ ఆఫ్ సప్లై అంటే బయ్యర్. ఫస్ట్ వన్ ఎవరమ్మా? సెల్లర్. సెకండ్ వన్ ఎవరమ్మా? బయ్యర్. ఏపీ టిఎస్. టిఎస్ అంటే టిఎస్ అంటే టీజీనా? సరే ఏదైతే అది టిఎస్ఆర్ టీజీ. తెలంగాణ స్టేటా? ఇప్పుడు టీజీ అనాలనుకుంటా కదా, టిఎస్ఏనా? టీజీనా? సరే ఏదైతే సరే. ఏపీటిఎస్. ఏపీటిఎస్ చెప్పాలి. సిజిఎస్టీ, ఎస్జిఎస్టీయా, ఐజిఎస్టీయా చెప్పాలమ్మా. ఏంటమ్మా? రావట్లేదు. సరే పడట్లేదు, ఏదో ఒకట్లే మా ఎగ్జాంపుల్సే కదా. ఏపీ ఏపీ ఏపీ, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ. టిఎన్ టిఎస్. టిఎన్ అంటే టిఎస్ అంటే ఏమొస్తుంది? ఐజిఎస్. ఏపీ యుఎస్ఏ. ఏపీ యుఎస్ఏ. ఎస్లీ కస్టమ్స్ విల్ ఆల్సో కమ్, ఇది కూడా వస్తుంది కదా. కస్టమ్స్ వస్తుందిలేమ్మా, దాని జిఎస్టీ కూడా వస్తుంది కదా. ఇట్ ఈస్ నాట్ యూనియన్ టెరిటరీ. యూఎస్ఏ యూనియన్ టెరిటరీ అంటే దాంతో వచ్చి ఎట్లా కనిపిస్తున్నాను నేను? కనీసం స్టేట్ కూడా అనలేదు నన్ను. అది వస్తుంది, దాంతోపాటు జిఎస్టీ కూడా వస్తుంది. ఏ జిఎస్టీ వస్తుంది? నువ్వు ఈవెన్ అవుట్ సైడ్ సేల్ చేసినా జిఎస్టీ వేస్తాను నేను, అది ఏ జిఎస్టీ వస్తుంది? మా కస్టమ్స్తో పాటు ఇది కూడా వస్తుంది. అదే కదా క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. ఓన్లీ కస్టమ్స్ వేస్తే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అని ఎందుకంటాను నేను. దాంతోపాటు ఇది కూడా వస్తుంది. ఐజిఎస్టీ వస్తుందా? సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ వస్తుందా? సార్ ఐజిఎస్టీ వస్తుంది. ఏమొస్తుందమ్మా? సార్ విత్ ఇన్ ద స్టేట్ అయితే సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ. ఇది కాకుండా ఇంకా వేరే స్టేట్ అయినా అవుట్ సైడ్ ఇండియా అయినా సరే ఏది వస్తుందమ్మా? టిఎస్ టిఎస్, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ. యూపీ బీహార్, హైదరాబాద్ గుంటూరు, ఈ రెండు ఒకటే కదా. టార్గెట్ అకాడమీ ఈజ్ ఇన్ హైదరాబాద్, టార్గెట్ అకాడమీ ఈజ్ గుంటూరు, బోత్ ఆర్ సేమ్. ఓ స్టేట్ మారిపోయిందా? ఐజిఎస్టీ అంటారా? ఓకే. అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, డిఫరెంట్ ప్లేసెస్, సేమ్ స్టేటా? మరి హైదరాబాద్ గుంటూరు స్టేట్సా? ఓకే. సంగారెడ్డి, అనంతపూర్. సంగారెడ్డి అంటే ఏ స్టేట్ అమ్మా? అనంతపూర్ అంటే ఏ స్టేట్ అమ్మా? ఏమొస్తుంది? ఎవరైనా ఉన్నారా సంగారెడ్డి వాళ్ళు? అనంతపూర్ వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. వరంగల్, ఖమ్మం రెండు ఏ స్టేట్ అమ్మా? ఖమ్మం మాది కదా. ఖమ్మం తెలంగాణకు వస్తుందా ఆంధ్రాకి వస్తుందా ఖమ్మం?
వెళ్ళి అక్కడ వాళ్ళని అడిగిరండి, వాళ్ళు ఎటు వెళ్ళాలో తెలియక ఫీల్ అవుతూ ఉంటారు కాసేపు. సరే, ఖమ్మం అండ్ వరంగల్ బోత్ బిలాంగ్స్ టు తెలంగాణ. ఏమొస్తుంది? జిఎస్టీ, ఎస్టీ. ఉన్నారు ఎవరైనా వరంగల్ వాళ్ళు, ఖమ్మం వాళ్ళు? మా ఆంధ్రానా తెలంగాణ? తెలంగాణ, ఇక ఆంధ్ర బోర్డర్ కదా. మా ఇంకా డీటెయిల్గా తర్వాత చూద్దాం, జస్ట్ అది ఎగ్జాంపులే, జాగ్రత్తగా విన్నమ్మా. సార్, విత్ ఇన్ ద స్టేట్ అంటే అంత పెద్ద సెంటెన్స్ చెప్పలేం, కానీ దాన్ని టెక్నికల్గా ఏమంటామమ్మా? విత్ ఇన్ ద స్టేట్ అందరూ చెప్పాలి. ఇంట్రా. ఇంట్రా స్టేట్ అయితే నీకేం వస్తుందమ్మా? సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, సిజిఎస్టీ ఆర్ యూటీజిఎస్టీ. ఒకవేళ స్టేట్ బదులు యూనియన్ టెరిటరీ వేస్తే యూనియన్ టెరిటరీ, విత్ ఇన్ ద యూనియన్ టెరిటరీ. సార్, ఇంటర్ స్టేట్ అంటే బిట్వీన్ టూ స్టేట్స్, ఇవన్నీ అమ్మా. ఏమొస్తుందమ్మా? ఐజిఎస్టీ. ఏమొస్తుంది? ఐజిఎస్టీ. కొంచెం ఇది వినాల్సిన పాయింట్. ఇండియాలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? ఎన్ని స్టేట్స్ ఉన్నాయి ఇండియాలో? 28ఆ, 29ఆ? 29. అక్కడ ఎన్ని రాశాను చూడు సార్. ఢిల్లీ, పాండిచ్చేరి, జమ్మూ అండ్ కాశ్మీర్ కన్సిడర్డ్ as స్టేట్స్ యాజ్ పర్ జిఎస్టీ. నిజానికి ఢిల్లీ, పాండిచ్చేరి, జమ్మూ అండ్ కాశ్మీర్ ఆర్ యూనియన్ టెరిటరీస్. పాండిచ్చేరి, ఢిల్లీ, జమ్మూ అండ్ కాశ్మీర్ ఆర్ యూనియన్ టెరిటరీస్ యాజ్ పర్ జియోగ్రఫీ. జియోగ్రఫీ చదువుకున్నారు కదా, చదువుకోలేదా? యూనియన్ టెరిటరీస్ చెప్పండి, అక్కడ చూసానా చెప్పండి. యూనియన్ టెరిటరీస్: అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీప్, దారానగర్ అండ్ హవేలీ, దమన్ అండ్ జూ, లక్షద్వీప్, లదాఖ్, చండీగఢ్, పాండిచ్చేరి, జమ్మూ అండ్ కాశ్మీర్. ఢిల్లీ ఒకటి అందరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఢిల్లీ ఈజ్ యూటీ. ఫర్ ది పర్పస్ ఆఫ్ జిఎస్టీ, ఫర్ ది పర్పస్ ఆఫ్ జిఎస్టీ ఢిల్లీని, జమ్మూ అండ్ కాశ్మీర్ని అండ్ పాండిచ్చేరిని స్టేట్ కింద కన్సిడర్ చేయాలి. నిజానికి అది స్టేట్స్ కావాలి. ఏంటమ్మా అవి? యూటీస్. మిగతా యూనియన్ టెరిటరీస్ అవే. మొత్తం ఎన్ని అమ్మా? నేను యూనియన్ టెరిటరీస్ కింద కన్సిడర్ చేసింది ఏవో చెప్పండి అమ్మా. ఫస్ట్ వన్ ఏంటో చెప్పండి అమ్మా. అది యూనియన్ టెరిటరీ, యూనియన్ టెరిటరీ 1. నెక్స్ట్ లక్షద్వీప్. మన మోడీ తాత వెళ్ళి ఫోటోలు దిగాడు కదా, అదే లక్ష. సరే, దారానగర్, హవేలీ అండ్ దమాన్ అండ్ జూ, చిన్న ఐలాండ్ అది, అది కూడా. లదాఖ్, ఛత్తీస్గఢ్. మొత్తం ఎన్నమ్మా? 5. సో నిజానికి ఎన్నో తెలుసా? 1, 2, 3 అమ్మా, 8. మొత్తం యూనియన్ టెరిటరీస్ ఎన్నమ్మా? 8. 8లో 5 మాత్రమే యూటీస్. మిగతా 3 ఏదని కన్సిడర్ చేశారు? 28 స్టేట్స్ ప్లస్ 3 యూటీస్. మొత్తం ఎన్ని స్టేట్స్? యాజ్ పర్ జిఎస్టీ ఎన్ని స్టేట్స్? 30. యాజ్ పర్ జిఎస్టీ 31 స్టేట్స్. ఇది బయట చెప్పొద్దమ్మా, ఓన్లీ ఫర్ క్లాస్ రూమ్ పర్పస్, ఓన్లీ ఫర్ జిఎస్టీ. నువ్వు బయటకు వెళ్ళి ఎన్ని స్టేట్స్ అంటే 31 అండి, ఎవరు చెప్పారంటే మా జిఎస్టీ సార్ చెప్పారంటే ఏం లేదు, నన్ను తిట్టుకుంటారు. ఎవరైనా మానేసే ఇమీడియట్గా. యాజ్ పర్ జిఎస్టీ 31. అందులో 28 ప్లస్ 3, ఆ 3 ఏంటమ్మా? అందులో మొత్తం ఎన్ని స్టేట్స్ యాజ్ పర్ జిఎస్టీ? 31. ఎన్ని యూటీస్? 5. నిజానికి ఎన్ని యూటీస్? 8. కానీ ఎన్ని మాత్రమే జిఎస్టీ ప్రకారం? 5. ఎందుకు? మిగతా 3 నాట్ స్టేట్స్లో యాడ్ చేసి. ఎందుకు ఈ డివిజన్ అంటే, స్టేట్ అంటే యూటీజిఎస్టీ వస్తుందా, ఎస్జిఎస్టీ వస్తుందా? ఎస్జిఎస్టీ. ఇది ఇంపార్టెంట్ అమ్మా, ఇది జాగ్రత్తగా వినండి అందరు. ఏఎల్ ఫర్ హెచ్సి అంటే ఏంటి? అందరు చెప్పాలి. ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్. చూసారా ఎప్పుడైనా? మీరు ఆగండి అమ్మ కాసేపు. చూసారా ఎప్పుడైనా? చూడలేదు, అసలు ఎప్పుడు చూడలేదు అంటే ఐడియా లేదు మీకు అసలు. నేను ఎలా కనిపిస్తున్నా? తెలంగాణలో ఉంటూ ఇన్ ఆంధ్ర ఐ యాక్సెప్ట్. ఆంధ్ర ఓకే, కొంచెం ఓకే. ఆల్కహాల్ అనేది
అంత తీసుకోరు. కొంచెం కష్టమే దాని గురించి మాట్లాడినా, దాని గురించి చెప్పినా. ఇన్ తెలంగాణ వాళ్ళ ఇంట్లో కల్చర్ కదా అది. బోనాలు అండ్ మేము అక్కడ టెంపుల్ దగ్గరే కాబట్టి ఉండేది, మేము చూస్తూ ఉంటాం. ఫస్ట్లో ఆడ్ కనిపించేది కానీ తర్వాత కనుక్కున్నా ఏంటంటే ఇది మా కల్చర్ అండి, మా యాన్సిస్టర్స్ నుంచి లేడీస్ జెంట్స్ అందరూ మన ఫంక్షన్స్ తాగుతూ ఉంటాం, ఇట్ ఈస్ అవర్ కల్చర్ అన్నారు. ఓ ఫైన్, ఐ కెన్ టాక్ ఫ్రీలీ. ఐ డోంట్ డ్రింక్. నాకు తెలీదు అది, చూడటమే తప్పితే అది వైట్ లిక్విడ్ లా ఉంటుందమ్మా, రెడ్ కలర్ లిక్విడ్ లా, అంతే కదా, అది రెడ్ వైన్ అంటుంది అని పేరు. సో బూమ్ బూమ్ అవన్నీ ఏంటంటే మా జగన్ అన్న బాగా ఫేమస్ చేశాడు కాబట్టి వైట్ హౌస్, బూమ్ బూమ్ ఇవన్నీ మాకు తెలుసు. సార్ దీని మీద మేము ఏమేమి కలెక్ట్ చేస్తాం చూడమ్మా, దీని మీద ఎస్ఈడి ఫుల్ ఫామ్ సెంట్రల్ వస్తుందా అసలు? నో. మళ్ళీ వాటి కూడా కలెక్ట్ చేస్తా. జిఎస్టీ వస్తుందా రాదా? ఎక్సైజ్ డ్యూటీ కలెక్ట్ చేస్తా. వాట్ ఇప్పటికీ ఆల్కహాల్ మీద వాటే తీసుకుంటాం. ఎందుకు? జిఎస్టీలో నుంచి ఏది తీసేయాలని చెప్పారు? జిఎస్టీ రాలేదంటే ఏమొస్తుంది కా వాట్, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ విత్ డిఫరెంట్ స్టేట్స్ అయితే. సార్ హెచ్పి మ్యాన్ దీని ఫుల్ ఫామ్ తర్వాత చెప్తాను నేను. సింపుల్గా చెప్పాలంటే క్రూడ్ ఆయిల్కి సంబంధించిన ప్రొడక్ట్స్, ఓకేనా. సో పెట్రోలియం, మోటార్ స్పిరిట్, ఏవియేషన్ టర్మినల్, న్యాచురల్ గ్యాస్. దీని మీద ఎక్సైజ్ డ్యూటీ ఎవరు కలెక్ట్ చేస్తారు? సిఈడి ఫుల్ ఫామ్ ఏంటమ్మా? సేమ్. మళ్ళీ దాని మీద ఏది కూడా కలెక్ట్ చేస్తారు? వాట్. సార్ ఆల్కహాల్కి దీనికి డిఫరెన్స్ చూడండి. ఆల్కహాల్ మీద ఎక్సైజ్ డ్యూటీ ఎవరు కలెక్ట్ చేస్తున్నారు? స్టేట్. వాట్ కూడా ఎవరు కలెక్ట్ చేస్తున్నారు? స్టేట్. ఇక్కడ చూడండి హెచ్పి మ్యాన్ మీద ఎక్సైజ్ డ్యూటీ ఎవరు కలెక్ట్ చేస్తున్నారు? సెంట్రల్. యాజ్ యూజువల్ అదే కదా రూల్. ఎక్సైజ్ డ్యూటీ కలెక్ట్ చేయాల్సింది ఎవరు అసలు? సెంట్రల్. వాట్ కలెక్ట్ చేయాల్సింది ఎవరు? స్టేట్. ఎక్కడ రూల్ కరెక్ట్గా ఉంది? హెచ్పి మ్యాన్. ఆల్కహాల్ మీద మాత్రం రూల్ ఎక్సెప్షన్. ఎక్సైజ్ డ్యూటీ కూడా స్టేటే. అది ఎప్పటి నుంచో ఉంది, ఇంకా ఎప్పటి నుంచో అలా. ఇప్పుడు అర్థమైంది ఎందుకు ఆల్కహాల్ మీద ఎక్కువ రెవెన్యూ వస్తుందో స్టేట్కి, ఎందుకంటే ఎక్సైజ్ డ్యూటీ కూడా స్టేటే. టొబాకో జాగ్రత్తగా వినండమ్మా. టొబాకో మీద ఎక్సైజ్ డ్యూటీ లేదు, కానీ ఏది ఉందమ్మా? సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ. వాట్ లేదు కానీ ఏముంది? జిఎస్టీ. సార్ ఫస్ట్ సెకండ్ మాత్రమే జిఎస్టీలోంచి తీసేసాం, మిగతా అన్ని జిఎస్టీ వస్తాయి. అంటే ఇప్పుడు టొబాకో మీద జిఎస్టీ వస్తుందా, వాట్ వస్తుందా? అందరూ చెప్పాలి. ఎక్సైజ్ డ్యూటీ కూడా వస్తుంది. ఏది కూడా వస్తుందమ్మా? ఎక్సైజ్ డ్యూటీ కూడా వస్తుంది. ఎందుకు? టొబాకో మీద క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఇద్దాం అంటున్నాం. టొబాకోని మేము జిఎస్టీలోకి తెచ్చాం కానీ ఎక్సైజ్ డ్యూటీ కూడా వేద్దామని డిసైడ్. సార్ ఆల్కహాల్ని తీసుకురాలేదు, హెచ్పి మ్యాన్ తీసుకురాలేదు కాబట్టి వాటి వేస్తున్నాం, ఎక్సైజ్ డ్యూటీ వేస్తున్నాం. మరి టొబాకోని తీసుకొచ్చామంటే జిఎస్టీ ఇంక్లూడ్స్ ఎక్సైజ్ డ్యూటీ కూడా కదా, జిఎస్టీ ఇంక్లూడ్స్ ఎక్సైజ్ డ్యూటీ కదా, మరి ఎలా వేస్తావు? అదంతే. నేను సిగరెట్స్ మీద వేద్దామని డిసైడ్ అయిపోయి ఎక్సైజ్ డ్యూటీ అదేంటి జిఎస్టీలో వేస్తావా? ఉంటుంది, అయినా కానీ వేస్తావా? వేస్తాను. అదేంటి? అదంతే, ఉంటే కొను లేకపోతే లేదు. మా ఎంకరేజ్ చేద్దామన్నా డిస్కరేజ్ చేద్దామన్నా. ఆప్టియం. సో ఇది కూడా నార్కోటిక్స్ సంబంధించిందమ్మా, అమ్మ సేమ్ ఆల్కహాల్ లాగే, కానీ ఇది జిఎస్టీలోకి తెచ్చారు కాబట్టి వాటి బదులు ఏమేస్తారమ్మా? ఇది జిఎస్టీ. ఎక్సైజ్ డ్యూటీ వేస్తాను కానీ సెంట్రల్ వేస్తాం. మా టొబాకోకి దీనికి డిఫరెన్స్ చూసావా? టొబాకో మీద ఎక్సైజ్ డ్యూటీ ఎవరు కలెక్ట్ చేస్తున్నారు? ఆపియం అనేది ఆల్కహాల్కి సంబంధించింది కాబట్టి ఎవరు చేస్తారు? స్టేట్. కానీ జిఎస్టీ వేస్తాను వాటి బదులు. సార్ అదర్ గూడ్స్ మీద ఎక్సైజ్ డ్యూటీ ఉంటుందా? అందరు చెప్పాలి. ఏది మాత్రమే ఉంటుంది? జిఎస్టీ కాకుండా ఏ 4 ప్రొడక్ట్స్ మీద డబుల్ టాక్సేషన్ వేసేసి ఏవి పక్కకు తీసేసారు చెప్పండి అమ్మా? ఆల్కహాల్, హెచ్పి మ్యాన్ అంటే క్రూడ్ ఆయిల్ ప్రొడక్ట్స్, ఇంకోటేమో టొబాకో, ఆప్టియం. సార్ ఆల్కహాల్ మీద మొత్తం ఎక్స్క్లూజివ్లీ ఎవరు తీసుకుంటారు? స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ, వాట్. ఎందుకు వాట్ వేసావు? ఎందుకు జిఎస్టీ వేయలేదు? జిఎస్టీలో ఆల్కహాల్ రాదు, అందుకని వేయలేదు, అందుకని వాట్ వేసావు. సార్ ఇంకొకటి హెచ్పి మ్యాన్ మీద ఎవరు ఉంటుంది? మొత్తం సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, ఇక్కడ వాట్. ఎందుకు జిఎస్టీ వేయలేదు? జిఎస్టీలోకి తీసుకురాలా. సో టొబాకో జిఎస్టీలోకి తీసుకొచ్చారు అంటే కాబట్టి ఏం వేయాలి? జిఎస్టీ. కానీ దాని మీద ఎక్సైజ్ డ్యూటీ ఎవరు కలెక్ట్ చేస్తారు? సెంట్రల్. ఆప్టియం ఆల్కహాల్కి సంబంధించింది కాబట్టి దీని మీద జిఎస్టీలోకి తెచ్చారు కానీ స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ. బాగా గుర్తుపెట్టుకోవాలి. అదర్ గుడ్స్ మీద ఓన్లీ ఏది మాత్రమే ఉంటుంది? జిఎస్టీ. నేషన్ వన్. అదర్ గుడ్స్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి అమ్మా. పెన్సిల్, పెన్ను, క్యాలిక్యులేటర్, కంప్యూటర్, ప్రొజెక్టర్, ఫ్యాన్, ప్రవీణ్ సార్ వేసుకున్న టీషర్ట్, లోగో, క్యాలిక్యులేటర్, మైక్, సెల్ ఫోన్, అన్నీ.
కెమెరా, బూమ్ బూమ్ చెప్పాలి. ఏ ట్యాక్స్? స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్. సిగరెట్, సిగరెట్ బ్రాండ్స్ చెప్పండి మాకు. తెలీదా? సిగరెట్ బ్రాండ్స్ నాన్న చిన్నప్పుడు చూసుంటారు కదా, తాజ్మహల్, చార్మహల్ కాదు, చార్ వాళ్ళని అడిగింది ఏంటమ్మా అది, చార్మినార్, ఇంకోటి ఏదో బర్కిలెస్, సర్కిలెస్ ఏదో ఉంటుంది. చిన్నప్పుడు ఆడేవాళ్ళమ్మా అది. ఇప్పుడు అవి ఉన్నాయో లేదో కూడా తెలియదు నాకు. చార్మినార్, బర్కిలెస్. గోల్డా? అయ్యే రెండే ఫేమస్ అనుకుంటా కదా, ఇంకా ఉండవు. సరే సార్, నెక్స్ట్ క్లాస్లో వెరీ ఇంపార్టెంట్ అమ్మా. 265 విన్నావు అమ్మా ఎప్పుడైనా? 265 సార్, నువ్వు ఇండియాలో ట్యాక్స్ కలెక్ట్ చేయాలంటే కంపల్సరీ ఏమి ఉండాలమ్మా? లా యాక్ట్ ఉండాలి. యాక్ట్ లేకుండా నువ్వు మైక్ పెట్టేసుకొని రేపటి నుంచి 10%, ఎల్లుండి నుంచి 20% అని మోడీ తాతయ్య అంటే కుదరదు. నువ్వు ఏది చేయాలనుకున్నా బిల్ పెట్టు. సో ఎంపీలు అందరూ వచ్చి అప్రూవ్ చేయాలి, దాన్ని యాక్ట్ అంటారు. అలా యాక్ట్ ప్రకారమే కలెక్ట్ చేయాలి. నో ట్యాక్స్, టాన్ అనబడుతుంది ట్యాక్స్ ప్లేస్లో. నో ట్యాక్స్ షల్ బి లెవీడ్ ఆర్ కలెక్టెడ్ ఎక్సెప్ట్ బై ది అథారిటీ ఆఫ్ లా. ఏంటమ్మా ఆర్టికల్ నెంబర్ గుర్తుందా? అది డిటి అయినా ఐడిటి అయినా కంపల్సరీ ఇండియాలో ట్యాక్స్ కలెక్ట్ చేయాలంటే నీకు యాక్ట్ ఉండాల్సిందే. డిటి అయితే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, ఐడి అయితే సిజిఎస్టీ యాక్ట్, ఎస్జిఎస్టీ యాక్ట్, యూటీజీఎస్టీ యాక్ట్, ఐజిఎస్టీ యాక్ట్. కానీ మనం చదువుకునేది సిజిఎస్టీ యాక్ట్. ఎందుకు? మనది నేషనల్ ఎగ్జామా స్టేట్ ఎగ్జామా? నేషనల్ ఎగ్జామ్. అదేంటి మరి సిజిఎస్టీ యాక్ట్ చెప్పవా, ఎస్జిఎస్టీ యాక్ట్ చెప్పవా? ఇది కాపీ పేస్ట్ అంతే. ఐజిఎస్టీ యాక్ట్ కూడా చెప్తాను, అది కూడా కాపీ పేస్ట్. ఏదైతే కాపీ పేస్ట్ అవ్వలేదో ఐజిఎస్టీ యాక్ట్లో అది ఉంటుంది. మనం చదువుకునే యాక్ట్ ఏంటి? సిజిఎస్టీనా, ఎస్జిఎస్టీనా, యూటీజీఎస్టీనా, ఐజిఎస్టీనా? సిజిఎస్టీ. ఎస్జిఎస్టీ వచ్చేసినట్టే, కానీ ఐజిఎస్టీ మాత్రం చదవాలి, అది చెప్తాను. సార్ 245 గుర్తుందా? 245 పార్లమెంట్ మే మేక్ లాస్ ఫర్ హోల్ ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ టెరిటరీ ఆఫ్ ఇండియా. స్టేట్ లెజిస్లేచర్ మే, వాళ్ళు వీళ్ళు లిస్టులు డివైడ్ చేస్తున్నారు 245లో. వాళ్ళ యాక్ట్స్ మీద వాళ్ళు చేస్తారు. సిజిఎస్టీ మీద యాక్ట్ ఎవరు చేయగలరమ్మా? పార్లమెంటా, స్టేట్ లెజిస్లేచరా? పార్లమెంట్. ఎస్జిఎస్టీ కాపీ పేస్ట్ అంతే. జిఎస్టీ కాపీ పేస్ట్. కొంచెం మార్పులు చేర్పులు చేసుకున్నారు, అదేంటో అక్కడక్కడ చెప్తాను. సిజిఎస్టీ యాక్ట్ చెప్పేటప్పుడు మొత్తం కాపీ పేస్తే, ఎక్కడైతే ఎస్జిఎస్టీలో ఇది చేంజ్ ఉంటుందో అది మాత్రం చెప్పుకుంటూ వస్తాను. కానీ నువ్వు మాత్రం ఎగ్జామ్లో సిజిఎస్టీ అనే రాయాలి. ఎగ్జామ్లో సిజిఎస్టీ రాయాలి. ఎందుకంటే నీ స్టేట్ ఎగ్జామా నేషనల్ ఎగ్జామా? నీ పేపరు ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాళ్ళు తెలంగాణ స్టేట్ వాళ్ళు కరెక్ట్ చేయరు, అందుకని ఎంటైర్ సిలబస్ సిజిఎస్టీ. 246A దీనికి పెద్ద స్టోరీయే చెప్పాను నేను. 246 టీటీ దగ్గర చెప్పాను, మళ్ళీ ఇక్కడ ఇంకొకసారి చెప్తానని చెప్పాను డీటెయిల్డ్గా. రేపు క్లాస్లో 246A రావాల్సిన అవసరం ఏముంది, ఎందుకు అనేది రేపు క్లాస్లో చూద్దాం, ఓకేనా? సో అది చూస్తే కామన్ పోర్టల్ గురించి చెప్తానన్నాను కదమ్మా, అది చెప్తాను. ఫస్ట్ చాప్టర్ చిన్నదా పెద్దదా? ఫస్ట్ చాప్టర్ డిటి బేసిక్స్. దీన్ని కంపేర్ చేస్తే ఎంత ఉందమ్మా డిటి బేసిక్స్లో? చాలా పర్సెంట్. అందుకనే జిఎస్టీ అనేది డిటీతో కంపేర్ చేస్తే చాలా తక్కువ ఉంటుంది, ఈజీ స్కోరింగ్. నెక్స్ట్ చాప్టర్ నుంచి ఉంటుంది, మామూలు ఉంటుంది అసలు. సప్లై అంటే ఏంటి, ఏంది సింపుల్ అనుకుంటావు, అది చెప్పి నీ క్వశ్చన్స్ ఎగ్జాంపుల్స్ అడిగితే మామూలుగా ప్రతిదీ ఎగ్జాంపుల్ అడుగుతా, కానీ ఆన్సర్ అప్పుడు చెప్పు, నెక్స్ట్ క్లాస్లో చెప్తా. సస్పెన్స్, ప్రతిదీ సస్పెన్స్ అసలు. థింక్ చేస్తూ ఉంటావు ఆన్సర్, అంత స్కోప్ ఉంటుంది. డిటీ కంటే ఎక్కువ స్కోప్ ఉంటుంది ఇక్కడ సస్పెన్స్. సో డైలీ రెగ్యులర్గా జరిగేవే, కానీ ఆ సప్లై కింద వస్తుందా రాదా అనేది క్వశ్చన్ మార్క్. సో రేపు ఈ చాప్టర్ కంప్లీట్ చేసుకుంటాం. మరి రేపు అంటే రేపు లేదు, సో ఎప్పుడు ఉందమ్మా? మండే. బట్ ఫైనల్ వాళ్ళకి మాత్రం ఎవ్రీ సండే కూడా, ఈ సండే ఉండదు, నెక్స్ట్ సండే నుంచి ఫైనల్ వాళ్ళకి కూడా ఉంటుంది. సో వాట్ ఎవర్ ది అడిషనల్ కంటెంట్ అండ్ క్వశ్చన్ బ్యాంక్ ఇస్ దర్, ఐ విల్ టేక్ అప్ ఇన్ అ సండే. ఆ వీక్లో జరిగిన దానికి సంబంధించి క్వశ్చన్ బ్యాంక్ అండ్ అడిషనల్ కేస్ క్లాస్ ఏవైతే ఉన్నాయో అవి సండే రోజు ప్లాన్ చేసుకుంటాను ఎవరి ఇది ఫైనల్ వాళ్ళకి. ఈ సండే మాత్రం ఫైనల్ వాళ్ళకి ఉండదు, ఓన్లీ డిటీ క్లాస్ ఉంటుంది ఈ సండే ఫైనల్ వాళ్ళకి. సో నెక్స్ట్ వీక్, నెక్స్ట్ సండే నుంచి డిటీతో పాటు జిఎస్టీ క్లాస్ కూడా ఉంటుంది ఫైనల్ వాళ్ళకి, అంతే.